వచ్చిన అనుభవం అద్భుతమైన అనుభవం. అమెరికా వస్తే ఇండియాకి వస్తే కష్టాలు ఎట్లుంటాయో తెలుస్తాయి. దానివల్ల వరల్డ్ వ్యూ పెరుగుతుంది. దానం టేస్ట్ చూసాక ఎవడెళ్తారు మాస్టర్ ఇండియా. మాస్టర్ మనకి మన అంకుల్ ఒక ఆయన ఇండియా నుంచి ఏబిఎన్ వెంకటకృష్ణ గారు డిబేట్ వస్తుంది. క్వశ్చన్స్ బాగున్నాయంటే నేను చూస్తున్నానండి. అదర్వైజ్ జనరల్లీ మనకి మీకు తెలుసు కదా ఏబిఎన్ అంటే మనం చూడడం, ఎందుకంటే 2018లో మనల్ని డిఫేమ్ చేశారు ఆర్కే గారు. బస్ ఇక్కడ ఎవరో తానా బ్యాచ్ చెప్పుంటారు. బట్ పాయింట్స్ రాసి మళ్ళీ మనం అనాలిసిస్ చేసే కన్నా మా వీడియోస్ చూస్తూ పౌజ్ పెట్టి మధ్యలో చెప్పడం బెటర్ అని అనిపించింది, అందుకని చెప్తున్నాను. ఐ అప్రిషియేట్, అంటే కర్టసీ ఏబిఎన్ టీవీకి ఇవ్వాలి. ఇది 3 నుంచి 4 దశాబ్దాలుగా తెలుగు ప్రాంతాల్లో వినిపించే స్లోగన్ లాంటిది ఇది అమెరికా అనేది. ఏ ఊళ్ళో పుట్టినా సరే అమీర్పేట రావాలి, అమీర్పేటలో ట్రైనింగ్ తీసుకోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి. స్నోఫాల్ పడుతుందండి, ఇది ప్రాసెస్. ఎందుకంటే డాలర్స్ అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం. డెఫినెట్గా కొన్ని లక్షల మంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి వాళ్ళ అమెరికాలో తెలుగు కమ్యూనిటీని గర్వపడే విధంగా పనిచేస్తున్నారు. అక్కడ వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, కొంతమంది రాజకీయాల్లో కూడా బ్రహ్మాండమైన గుర్తింపును తెచ్చుకున్నారు అక్కడ అమెరికా దీంట్లో. సో ఇది ఇలా ఉండగా మిగతా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే, అది యూకే కావచ్చు, లేకపోతే కెనడా, ఆస్ట్రేలియా, వీడియో ఇది 6.5 minutes ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి. ఈ రెండుతో పోల్చుకుంటే అమెరికా అంటే మనకు ఒక మోజు, మనకు ఒక మోజే కదా పదం. అమెరికా అంటే ఒక మోజు. ఎందుకు అంటే అమెరికాలో ఉన్న డాలర్ మీద మోజు. ఎలాగైనా కష్టపడాలి. నేను చెప్పాను కదా వీడియోలో, డాలర్, గ్రీన్ కార్డ్, యూఎస్ పాస్పోర్ట్, నానా సంకలు నాకి మళ్ళీ పెడదాం. నానా చంకలు నాకి, ఇక్కడ నిజానికి నానా సంకలు నాకి నిజానికి ఆ ఇల్లు గడవడం కష్టంగా ఉన్నా సరే ఏదో రకంగా ఆ పిల్లోడినో లేదా కూతురునో కష్టపడి చదివించి కరెక్ట్ ఆ ఫ్లైట్ ఎక్కిస్తే అమెరికా వెళ్తే 2 ఏళ్ళు కష్టపడితే ఆ లైఫ్ ఆడేదే జాబ్ వస్తుంది. వాళ్ళు 2 ఏళ్ళు వాళ్ళు బతుకుతారు, తర్వాత మననే బతికిస్తారు. ఇది కాన్సెప్ట్. ఈ రకంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లోనేమో ఆల్మోస్ట్ ప్రతి ఊరు నుంచి సగం కుటుంబాల్లోంచి ఒక్కొక్కరు ఉన్నారు అమెరికా. సగం ఏంటి మాస్టర్, ఇంటి నుంచి అందరూ వచ్చి. తెలంగాణలో గడిచిన 10 ఏళ్లలో ఇది పెరిగింది. ఇంకా అంత ముందు వెళ్ళారు. తెలంగాణలో 10 ఏళ్ల నుంచి ఇంకెక్కువైంది. తెలంగాణ నుంచి కూడా విపరీతంగా అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం, చాలా బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలను అమెరికా శాసిస్తుంది తెలుగు కమ్యూనిటీకి. మా పిన్ని గారు ఉండేవారండి, ఆవిడ అన్నారు ఫ్రస్ట్రేషన్. అప్పుడు నేను ఇండియాలోనే ఉన్నాను. మా జీవితం మనం పిల్లల్ని అమెరికా పంపడం కోసం కన్నామా అని మా అమ్మగారితో అన్నారు. ఆవిడ వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి ఇండియా వెళ్ళిపోయారండి, అది వేరే సంగతి. ఈజ్ మై హీరో. అయితే గడిచిన ఒక 4 సంవత్సరాలు కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. అక్కడ మన వాళ్ళకి ఉద్యోగాలు పోవడం, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు పోవడం, తర్వాత చదవడానికి వెళ్ళిన వాళ్ళకి చదువులు పూర్తి కాకపోవడం, లేదా చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడం. కొంతమంది అక్కడ వేరే బతుకుదేరు కోసం ఏవో ఉద్యోగాలు చేస్తుంటే అక్కడ అంటే పర్మిషన్ లేని జాబ్స్ చేయకూడదు, ఇల్లీగల్ క్యాష్. అవి చేస్తున్న వాళ్ళని పట్టుకుని వెనక్కి పంపిన, పోలీసులు పట్టుకుని వెనక్కి పంపిన, డిపోర్ట్ చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా భయంకరంగా కనపడుతుంది. అమెరికాలో కొన్ని అసోసియేషన్లు ఓపీటీ ఇవ్వద్దు ఎన్ఆర్ఐ విద్యార్థులకి, అంటే అమెరికాకి విదేశాలు, అది భారతదేశం కావచ్చు, భారతీయుల కెరీర్ను అమెరికన్ అడ్డుకుంటున్నారు. వాళ్ళేం అడ్డుకోవట్లేదు సార్, మన వాళ్ళే వాళ్ళ కెరీర్ కొట్టేస్తున్నారు. దేశం కావచ్చు, విదేశాల నుంచి అమెరికా చదువుకోవడానికి వచ్చిన టాపిక్ ఓపీటీ రద్దు చేస్తే మన వాళ్ళ పరిస్థితి ఏంటి, అది ఎజెండా. ఓపీటీ ఇవ్వద్దు. ఓపీటీ అంటే వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఒక 6 నెలల సంవత్సరం గడువు ఇస్తారు. ఈ 6 నెలల విద్యార్థులు ట్రైనింగ్ చేసుకుని ఎందులో దాంట్లో ఉద్యోగం H-1B వీసా తీసుకుంటే వాళ్ళు ఒక మళ్ళీ 3 ఏళ్ళు కొన్నాళ్ళ పాటు వీసా ప్రాబ్లం లేకుండా ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ తర్వాత మెల్లగా అది కాస్త కొంత
పర్మనెంట్ అయిపోతారు. కరెక్ట్ మాస్టర్, ఇవన్నీ ఇంకా అదొక ప్రాసెస్. గ్రీన్ కార్డ్ అసలు ఇప్పుడు మొదటికే ముప్పు వచ్చింది. ఏంటది? ట్రంప్ అనేవాడు అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుంచి విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. F1 గ్రీన్ కార్డ్ ఇస్తారని కూడా అన్నారండి. అక్కడికి వెళ్ళి ఎంఎస్ పూర్తి చేసి లేదా ఎంఎస్ చదువుతున్న విద్యార్థులకు ఏం తోచట్లా, భయపడుతున్నారు, బిక్కుమంటూ బతుకుతున్నారు. ఏంటి పరిస్థితి? నెక్స్ట్ తల్లిదండ్రుల పరిస్థితి అంతే భయంకరంగా ఉంది. గుండాయి చచ్చిపోతారు సార్. ఆల్రెడీ డిసెంబర్ తర్వాత జనవరిలో ఫిబ్రవరిలో ఓపీడీ ఇవ్వాలి. ఇస్తారా ఇవ్వరా? ఓపీడీ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఓపీడీ రాకపోతే ట్రైనింగ్ ఎలా ఉండడం ఎలా? 90 రోజుల కంటే ఎక్కువ ఉండడానికి 90 days లో జాబ్ కొట్టకపోతే H1B వీసా తెచ్చుకోవాలి, లేదా ఓపీడీ చేతిలో అక్కడ కన్సల్టెన్సీస్ లేకుండా వీసా తీసుకోవడం అంత ఈజీ కాదు. క్లయింట్ లెటర్ ఉండాలి. అంటే వీళ్ళ జాబ్ లో తీసుకుంటున్నట్టుగా అపాయింట్మెంట్ సృష్టిస్తారు. అపాయింట్మెంట్ లెటర్ ఎవరు ఇస్తారు? అంత తొందరగా చదువైపోగానే ఉద్యోగాలు. పైగా ఇప్పుడు అక్కడ మాంద్యం ఉంది అమెరికాలో, ఆర్థిక మాంద్యం. గడిచిన 3 ఏళ్లుగా జాబ్స్ లేక క్రైసిస్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో చాలా మంది చదువుకోవడానికి వెళ్ళిన మన పిల్లలు, ఎక్కువగా భారతీయులు ఎక్కువ వెళ్తారు. అందులో మన తెలుగు వాళ్ళు ఇంకా విపరీతంగా వెళ్తారు. అంటే అదేమి వేలం వేది అనడానికి లేదు. కష్టపడి చదువుకుని సెటిల్ అవ్వాలనే ఒక బలమైన కాంక్ష, తల్లిదండ్రుల ఆకాంక్ష, పిల్లల కాంక్ష. ఇంత వెళ్తే అక్కడ ఇప్పుడు జరుగుతున్నది చూస్తే నడుస్తుంది. ఇది మరి దీనికి ఎలా మరి ఇప్పుడు అక్కడ అమెరికా స్నోఫాల్ సార్ బయట వాళ్ళు పెద్ద గొడవ చేస్తున్నారు. ఓపీడీ అనే విధానాన్ని ఎత్తేయాలి పూర్తిగా. ఓపీడీ అనే విధానాన్ని ఎత్తేస్తే కోర్టు ఖర్చు పెట్టే మన పిల్లల పరిస్థితి ఏంటనేది. ఈ సిచ్యువేషన్ లో అసలు ఓపీడీ కొనసాగుతుందా లేదా? ట్రంప్ ఎలక్షన్ ముందు చెప్పినట్టుగా ఎత్తేస్తాడు. అది మెయిన్ క్వశ్చన్. ఒకవేళ అక్కడ జరుగుతున్న గుడ్ క్వశ్చన్స్ అండి వెంకటకృష్ణ గారిది. ఓపీడీని ఎత్తేస్తే మన పిల్లల పరిస్థితి ఏంటి? ఇండియా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. లేకపోతే అక్కడ మనుగడ ఉండడం సాధ్యమా? పిల్లలు ఉండడం సాధ్యమా? వెంటనే ఇండియాకు వచ్చేయాలా? ఇండియాకు వస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఫైనల్ గా H1B వీసా తీసుకోవడం ఎలా? ఈ గండం గట్టెక్కేది ఎలా? ఇది ఒక పెద్ద భయంకరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు లక్షల మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు వెళ్ళి, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ బిక్కుమంటున్నారు. సో దీని మీద అసలు ఏం జరగబోతుంది? సొల్యూషన్ ఏంటి? ఆశావహ దృక్పథం ఉందా? అసలు ఇందులో నుంచి బయటపడే ఇది ఉందా? ట్రంప్ తను అనుకున్నది అలాగే చేసి తీరుతాడా? ఓపీడీ అనే దాన్ని ఎత్తేస్తారా? పిల్లల భవిష్యత్తు ఏంటి అనే దాన్ని అంటే అక్కడ దాకా చెప్పారు, బాగానే ఉంది. ఇంకో పార్ట్ ఎదుగుతున్నాను. బట్ ట్రంప్ వీళ్ళు కూడా తమ్ముని అలా పెట్టారు, అమెరికాలో మన వాళ్ళ మనుగడ కష్టమా, భారత్కు ట్రంప్ షాక్ అని. బట్ ఆయన ఎక్కడ మిమ్మల్ని చంపేస్తాను, లేపేస్తాను, వీసాలు తీసేస్తాను అని ఎక్కడ ఏం అనలేదు కదా. సో అది నేను టాపిక్ క్వశ్చన్స్ బాగున్నాయి. బట్ దాన్ని ఏమంటారు, థంబ్నెయిల్ డిఫరెంట్ ఉందన్నమాట, అంతే. కొంచెం ఆందోళన గురి చేస్తున్న అంశం ఇది గడిచిన ఒక 3-4 months గా. ఎందుకంటే ఓపీటీ అనేది చదువు ఎంఎస్ చేసుకున్న పిల్లలకి అది చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఆప్షనల్ అయినా కూడా అది ఒక పెద్ద కంపల్షన్ అయిపోయింది. సో ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు జరుగుతున్న ఆందోళనని ఒక్కసారి ఎట్ ఎ గ్లాన్స్ అనలైజ్ చేయమంటే మీరు ఏం చేస్తారు? ప్రభుత్వం ఏంటి? ప్రభుత్వం రాబోతుంది, అడ్మినిస్ట్రేషన్ మారుతుంది, పొలిటికల్ పార్టీ కూడా మారుతుంది. బయట డెమోక్రటిక్ పార్టీ ప్రాబ్లం ఏంటంటే కాపీరైట్ వస్తుంది పెడితే, అందుకని నేను నా కేసు పెట్టాను. దేశాల్లో అందరిలో ఆందోళన ఉండటం సహజం. మనకు తెలిసిందే ట్రంప్ భాష శైలి చాలా సూటిగా ఎదుటి వాళ్ళని లెక్క చేయకుండా. ట్రంప్ బిజినెస్ మ్యాన్ అండి, ఆయన ఎక్కడ క్యాన్సిల్ చేస్తాడని అనుకోవట్లేదు. అమెరికాలో కలుపుకుంటా అన్నాడు, గ్రీన్లాండ్ వచ్చి జాయిన్ కంటే అన్నాడు. అంటే ఇంకే అధ్యక్షుడు అవే మాట్లాడినా కూడా ఇప్పుడు బిగ్ క్రైసిస్. ట్రంప్ చేసిన క్యాంపెయిన్ ఎన్నికల్లో గెలవడానికి ముందు అతను చేసిన క్యాంపెయిన్ ఏదైతే చెప్తున్న అన్ని దేశాల్లో, భారతదేశంలో మన ఎలక్షన్స్ అయినప్పుడు కూడా మోడీ గారి చాలా ప్రసంగాల్లో కొంత మత విద్వేషాలు, మతాల మధ్య కొంత డిస్టింక్షన్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం మనం చూసాం. అదేవిధంగా
అమెరికాలో ఇమిగ్రేషన్ ఇస్ వెరీ బిగ్ ప్రాబ్లం, చాలా పెద్ద సమస్య. అయితే ఇమిగ్రేషన్ సమస్య కాదు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చాలా పెద్ద సమస్య. ఆ బోర్డర్ సంవత్సరానికి మిలియన్స్, మల్టీ మిలియన్, అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 10 నుంచి 20 లక్షల మంది ఇల్లీగల్ గా బోర్డర్ క్రాస్ చేసి అమెరికాలో వస్తుంది. మీరు మన లీగల్ ఇమిగ్రేషన్ తీసుకుంటే H1B 65,000 ప్లస్ అడ్వాన్స్ డిగ్రీ 85,000 అండి. లక్ష కూడా లేదు H1B ఉదాహరణకి. F1 మీద అంతకంటే ఎక్కువ కొంచెం తక్కువే ఉంటాయి అనుకుంటారు. వీసాలు ఎక్కిస్తాను భారతదేశం నుంచి ఒక 1/3 ఆఫ్ ద F1 వీసాస్ నెంబర్స్ ఆఫ్ కొంచెం పెద్ద షేర్ చేసుకుంటారు. సో లీగల్ ఇమిగ్రేషన్ ఈజ్ హార్డ్లీ ఎ ప్రాబ్లం, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. కాకపోతే ఎన్నికలలో ఓట్ల కొరకు నాయకులు చాలా మాటలు చెప్పాలి, ప్రజలు బ్రతుకుంటారు, వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలి. పోలరైజేషన్ అనేది రాజకీయంలో పోలరైజేషన్ అంటే విభజించి పాలించు తరహా చేస్తేనే మన ఓట్లు వస్తాయి. కాబట్టి రాజకీయ నాయకులు ఎన్నికల ముందు మాట్లాడే గొప్ప తరహాగా ఉంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్. నేను నిన్న నైట్ 2 AM అయిందండి, అప్పటి వరకు ఒక వీడియో ఎడిట్ చేసి పెట్టడం జరిగింది. H1B ట్రంప్ అండ్ H1B పొలిటికల్ యూటర్న్ అని, దాని మీద నేను ఇంగ్లీష్లో పెట్టడం జరిగింది ఈయన మాట్లాడిన టాపిక్ మీద. అలా అంతకుముందు వెంకటకృష్ణ గారిని క్వశ్చన్ అడిగారు, ఎవరినో 50,000 మంది స్టూడెంట్స్ F1 మీద వీసా ఎక్స్పైర్ అయిపోయినా ఉన్నారు అని. అది కూడా నేను 2000 నేను వెంటనే నా యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టాను. నేను 4,300 వీడియోస్ పెట్టాను కదా, అన్నీ గుర్తుండో. 50,000 ఇల్లీగల్ F1 అని కొడితే ఆ వీడియో వచ్చింది. 2019లో పెట్టాను, ఎందుకంటే ఇక్కడ ఫెర్మింగ్టన్ హిల్స్ మిచిగన్లో ఒక ICU ఒక యూనివర్సిటీ సెటప్ చేసి ట్రాప్ చేసినప్పుడు జనాలు దొరికిపోయినప్పుడు చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు, 7 ఇంకా జైల్లోనే ఉండుంటారు. అప్పుడు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అప్పుడు నేను DHS ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రిపోర్ట్స్ తీసుకుని, ఇది నేను చేసేది ఎవరిని చేయొచ్చండి, అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఇంకా చేసేది అంటే కూర్చొని పేషెన్స్గా చూడాలి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు, ఆ PDFస్లో డేటా ఉంటుంది, అంతా అనలైజ్ చేయగలగాలి, కూర్చోవాలి. పేషెన్స్, ఇట్ కిల్స్ టైం కదా, ఎన్ని నైట్స్ మీరు స్పెండ్ చేయాలి, అన్ని డే టైం మీరు వర్క్ చేస్తారు కాబట్టి. సో అది ఇప్పుడు మళ్ళీ వెంకటకృష్ణ గారు ఎండింగ్లో క్లోజింగ్ స్టేట్మెంట్లో 75,000 F1 అని అన్నారు. ఇట్స్ ఓకే, వాళ్ళు మీడియాలో ఉన్నారు, జర్నలిస్టులు గౌరవిద్దాము, ఎగ్జాక్ట్ నెంబర్స్ ఎవరికి తెలియదు కదా. మనం అనుకున్నట్లే ఎన్నిక తర్వాత ఎన్నిక ముందు మాట్లాడిన మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. ఎన్నిక తర్వాత యూటర్న్ తీసుకున్నట్టు H1B వల్ల అమెరికాకి చాలా లాభం జరిగింది. ఇక్కడ ఉన్న టెక్ సంస్థలు అంటే ఇప్పుడు మనకి మోడీ గారు ఫస్ట్ టైం ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఏమన్నారు, స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రతి వాడి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నారు. నేను ఇండియాలో ఉన్న వాళ్ళని అడుగుతున్నానండి, 15 లక్షలు పడ్డాయా మీకు మోడీ గారు వచ్చాక? లేదు కదా. సేమ్ అలాగే ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని క్యాన్వాస్ చేసి, అంటే అమెరికన్ వస్తువులు ఎక్కువ అంటే అమెరికన్స్ని హైర్ చేయండి అని చెప్పినా కూడా వచ్చాక నాకు ఫారెన్ అంటే ఇష్టం, ఫారెన్ వాళ్ళే కావాలి అని సడన్గా యూటర్న్ తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు స్విస్ బ్యాంక్ నుంచి నేను డబ్బులు తేలాలంటే మీరు ఏం చేయలేరు కదా మోడీ గారిని. అట్లాగా మొరట ఉన్న ఉద్యోగాలు అంటే అమెరికాలో ఉద్యోగస్తులు ఉన్నంత కాలం ఇబ్బంది వాళ్ళు పెట్టుకోవచ్చు. లేని పక్షంలో అమెరికాలో అతిపెద్ద సమస్య ఏంటంటే స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఇట్లాంటి వాటిల్లో సరిపడా విద్యార్థులు రావట్లేదు. దాని మూలంగా అది ఎంతవరకు సమంజసమో తెలియదు. దాన్ని డిస్ప్లేస్డ్ అమెరికన్ యూనియన్స్ డిఫర్ చేస్తాయి. నాకు ఒక అమెరికన్ ఈమెయిల్ వేసాడు పాపం, టాప్ యూనివర్సిటీలో IVA కాలేజ్లో చదివాడు, రాశాడు కోడ్ లాంగ్వేజ్ ఏంటో, అది కోడ్ అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో 200 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడు. బట్ స్టిల్ జాబ్స్ రావట్లేదు సార్. వేరేస్ థర్డ్ గ్రేడ్ దేశవాళీ యూనివర్సిటీల్లో చదివిన ఇండియన్ H1Bస్కి ఇక్కడ జాబ్లు వస్తున్నాయి, ఫేక్లు ఇవన్నీ వల్ల. నేను నా అప్పు తీర్చాలంటే నేను రెస్టారెంట్లో పని చేయాలేమో అని. IVA లీగ్ అంటే అర్థమవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి, టాప్ కాలేజీలో చదివినా కూడా జాబులు అమెరికన్స్కి రానియకుండా మన వాళ్ళు క్యాస్ట్, కులము, నెపోటిజం వాటెవర్ ఫామ్ అయిపోయి ఫేక్ రెజ్యూమే, ప్రాక్సీ, ఒకటి అటెండ్ అవ్వడం, దీంతో అమెరికన్స్ జాబ్స్ మన వాళ్ళు కొట్టేస్తున్నారు. ఆంటీస్ అంటారండి ఇక్కడ అమెరికన్స్, F1 వాళ్ళు రిక్రూట్స్ అంటారు, నేను అన్నట్ల. ఆంటీస్ అంటే H4EAD కానీ GCEAD కానీ US సిటిజన్ వచ్చి కిచెన్ నుంచి, అంటే వాళ్ళకి ఏం IT నాలెడ్జ్ ఉండదు, బట్ ఉడ్డేమీ అంట వాళ్ళ అందం కూడా, ఉడ్డేమీలో నేర్చుకుని IT జాబ్లు 150K కొట్టేస్తున్నారండి. అది చూసి
కొట్టింది అనుకోండి ఒకటి, దాన్ని మొగుడికి ఇంకా పక్కింటి మొగుడికి నిద్రపడ్డారు, అది కొట్టింది నువ్వెందుకు కొట్టావు నేను కొడుతూ ఉంటాడు వాడు. సో అలా చావగొట్టేస్తున్నారు. అలాగే పీర్ ప్రెషర్ ఎందుకు, పైగా హౌస్లు కొనేస్తున్నారు కదా, మార్ట్గేజ్లు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవి కూడా వాళ్ళు చెప్పాల్సిందే. ఇవి బేసిక్ రీజన్స్. దీన్ని అమెరికన్ జాబ్స్ మన వాళ్ళు కొట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ లేవని లేకుండా చేసేసి, బట్ ఇక్కడ షార్టేజ్ ఉందని ఒక అబద్ధమైన ప్రోపగండా నాస్కామ్ అవుట్సోర్సింగ్ కంపెనీలు మన మీడియా చేస్తుంటే మనం పబ్బం కడవాలి. ఇప్పుడు ఆంధ్ర వాడు తెలంగాణ వచ్చి తెలంగాణ వాళ్ళకి ఏం రాదు, తెలంగాణ వాళ్ళు అక్కడ ఏం లేదు, వాళ్ళకి అన్నం తినడం రాదని పూర్వం అలా చెప్పి వాళ్ళ జాబులు వాళ్ళ ఉద్యోగాలు అలా కొట్టేశారు. సంథింగ్ సేమ్ సిమిలర్ ఇక్కడ అవుతుందండి. వాళ్ళకి రాబోతే వాళ్ళు చూసుకుంటారు రా బాయ్, నీకెందుకు. ఇప్పుడు అమెరికాలో షార్టేజ్ ఉంది, దీనికి నీకు ప్రాబ్లం ఏంటి, అది కదా క్వశ్చన్. పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు మైక్రోసాఫ్ట్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, యాపిల్ తీసుకోండి, అంటే కొంతవరకు ఉంటుంది, బట్ మిగతాది మన వాళ్ళు. మీరు ఆ కంపెనీలు అమెరికాకి వెళ్తే సగం మంది భారతీయులే కనిపిస్తారు. ఆ కంపెనీ ఈరోజు పెద్ద కంపెనీలై అంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం భారతీయ. అది చాలా మందికి తెలుసు. అక్కడ ట్రంప్ కూడా తెలుసు. ట్రంప్ వ్యాపారస్తు. ట్రంప్ అనటం నా కంపెనీలోనే పెట్టుకున్న H1B వాళ్ళని, దానివల్ల నేనే చాలా లాభం పొందాను కాబట్టి ఆపే ప్రసక్తి లేదు. కానీ Want the effects of Viagra, but faster? Grow Sparks. They contain sildenafil and tadalafil, but Sparks dissolve under the tongue. Dissolvable. ఓకే, ఇక్కడతో ఒక పార్ట్ అయిందండి. నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. అంటే వీళ్ళు లైవ్లో కొంతవరకు చూడగలిగాను, మిస్ అయ్యాను, బట్ పార్ట్ బై పార్ట్ చూస్తున్నాను అనమాట. రెండో పార్ట్, ఒక పార్ట్ అయింది కదా, వీళ్ళు మొత్తం అంతా ఒకటే వీడియో కింద పెట్టుంటే బాగుండేది. ఇది అయింది నెక్స్ట్ ఇది అనమాట. సో లీగల్ ఇమిగ్రేషన్ ఇస్ హార్డ్లీ ఎ ప్రాబ్లం. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇస్ వెరీ బిగ్. కాకపోతే ఎన్నికలలో ఓట్ల కొరకు నాయకులు చాలా మాటలు చెప్పాలి, ప్రజలు రెచ్చగొట్టాలి, వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలి. పోలరైజేషన్ అనేది రాజకీయంలో పోలరైజేషన్ అంటే విభజించి పాలించు తరహా చేస్తేనే మన ఓట్లు రాస్తాయి. కాబట్టి రాజకీయ నాయకులు ఎన్నికల ముందు మాట్లాడే ఒక తరహాగా ఉంటుంది, ఎన్నికలు అయిపోయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇంకొక తరహాగా ఉంటుంది. మనం అనుకున్నట్లే ట్రంప్ ఎన్నిక తర్వాత ఎన్నిక ముందు మాట్లాడిన మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. ఎన్నిక తర్వాత H1B నేను డిస్కంటిన్యూ చేయను, H1B వల్ల అమెరికాకి చాలా లాభం జరిగింది, ఇక్కడ ఉన్న టెక్ సంస్థలకి పొరత ఉన్న ఉద్యోగాలు ఇన్ని కూడా పేర్లు వేస్తే కూడా బాగుండేది, ఇబ్బంది వాళ్ళు పెట్టుకోవచ్చు. లేని పక్షంలో అమెరికాలో అతిపెద్ద సమస్య ఏంటంటే స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఇట్లాంటి వాటిల్లో సరిపడా విద్యార్థులు రావట్లేదు. దాని మూలంగా పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు మైక్రోసాఫ్ట్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, యాపిల్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి. నేను ఇండియాలో అనట్లేదు. మీరు ఆ కంపెనీలు అమెరికాకి వెళ్తే సగం మంది భారతీయులే కనిపిస్తారు. ఆ కంపెనీ ఈరోజు అంత పెద్ద కంపెనీలై అంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం భారతీయ. సో కాస్త అతివాదులు కాబట్టి వాళ్ళు బాగా కొంచెం అతివాదం కొంచెం ఎక్స్ట్రీమ్. For that matter, even our Prime Minister Narendra Modi also. సో కాస్త అతివాదులు కాబట్టి వాళ్ళందరినీ నచ్చ చెప్పుకోవడానికి ఒక టైం పడుతుంది. బట్ ఇన్ ద లాంగ్ రన్ ఐ డోంట్ థింక్ కొంత ప్రొసీజర్స్ అవి మారుస్తారు. ఇది H1B తక్కువ జీతాలకి అమెరికాలో అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉద్యోగానికి $1,00,000 అనుకున్న జీతం ఇండియా నుంచి $50,000 తీసుకురావడం వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు. ఏంది లో కాస్ట్ లేబర్ తీసుకొచ్చి అమెరికాలో ఉన్న అమెరికన్లు తీసుకోవాల్సిన ఉద్యోగాన్ని తక్కువ జీతాలకు వేరే వాళ్ళకి ఇస్తున్నారు. సో కాబట్టి ఆ రకమైన మార్పు చీప్ గా లేబర్ తీసుకొచ్చి పెట్టుకోవడం లాంటి జరగకుండా కొంచెం నట్లు బోల్ట్ టైటన్ చేసే అవకాశం ఉంది. కానీ డ్రమాటిక్ గా అంటే ఓవర్ నైట్ ఇప్పుడు ఏమవుతుందంటే F1 వీసాల మీద ఉన్న విద్యార్థులు ట్రంప్ అధ్యక్షుడు అయిపోయే లోపే గమగమ పరిగెడుతున్నారు అమెరికా. అక్కడ యూనివర్సిటీలు కూడా అట్లే విద్యార్థులు కొంత భయాందోళనలు సృష్టించాయి. ఏమవుతుంది ట్రంప్ వచ్చిన తర్వాత ఒకటేసారి సడన్ ఆపేస్తాడేమని. అంత దుర్మార్గుడు కాదని నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఏదో 10 తారీఖు ఒకటి వెళ్తున్నారు, వెంటనే ఇబ్బంది లేదు. కానీ అంతగా మార్పులు వచ్చి ఓవర్ నైట్ గా ఏదో గొప్పలు మునిగిపోతాయని మాత్రం నేను అనుకుంటున్నాను. ఓకే, మునిగిపోకూడదని కోరుకుందాం మనం. కానీ సిచ్యువేషన్ ఏంటంటే అసలే 4-5 ఏళ్ల నుంచి ఈ భయం మెల్లమెల్లగా పెరుగుతోంది. అయినా మన వాళ్ళ ఉధృతేమో ఏమీ ఆగలేదు.
వెళ్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ దిస్ మూమెంట్ మనం మాట్లాడుకుంటున్న ఈ మూమెంట్ రోజులుగా కథనాలు, వార్తా కథనాలు విపరీతంగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడికి 2 వీడియోస్ అయ్యాయండి. మనం ఇలా వెతుక్కుని చూడాల్సి వస్తుంది. ఇదంతా ఒకటే వీడియో కింద ఆయన పెట్టుంటే బాగుండేది. డిస్కషన్ బాగుంది మాస్టర్ వెంకటకృష్ణ గారు. ఎక్కడి దాకా చూసాము? ఫస్ట్ ఇది అయింది. రెండోది భారతీయ కంపెనీల వల్ల అభివృద్ధి చెందుతుంది అని ఇది చూసామా? మళ్ళీ అదే వచ్చేస్తుందండి. అంటే వాళ్ళు వేరే వేరే వీడియోలు యాడ్ చేస్తున్న మూలాన మనకి ఎగ్జాక్ట్గా రావట్లేదు అనమాట. ప్లేలిస్ట్కి వెళ్ళాలంటారా? ఒక నిమిషం మాస్టర్. జింగ్ 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 ఇక్కడ దాకా చూసాము. అమెరికా ట్రంప్ అప్పుడు ఇలా ఇప్పుడు ఇలా. నెక్స్ట్ దయచేసి తెలుసుకోండి. 1.5 lakh మెంబర్స్ వస్తున్నారు, జాబ్స్ అంతమంది లేవు, కానీ వీళ్ళందరూ ఇల్లీగల్గా వస్తున్నారు. మీకు ఇంకో విషయం ఏంటంటే H1B వీసా మీద ఆల్రెడీ H1B వీసాలు ఉన్న వాళ్ళలో దాదాపు 70,000 మంది H1B వీసాదారులకు ఇప్పటికి ఉద్యోగాలు లేకుండా అమెరికాలో ఉన్నారు, నివసిస్తున్నారు. వాళ్ళు కింద మీద పడుతూ వాళ్ళ ట్యాక్సులు కట్టుకుంటూ H1B వీసా స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఓపీటీ. నువ్వు ఈ మధ్య ఒక వీడియో చూశాను, చాలా భయపెట్టావు తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని చాలా భయపెట్టావు. భయపెట్టడం అంటే నువ్వు చెప్పింది ఫ్యాక్ట్ కావచ్చు, భయపెట్టడం అంటే తప్పు చేసేవారు కాదు. ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా అమ్మో ఎంత దారుణంగా ఉందా అని ఒకసారి అది ప్లే చేస్తాను, అది విన్న తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇండియా నుంచి అమెరికాకి మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చి ఉద్యోగాలు చేసుకొని సెటిల్ అయిపోతుంటూ ఇక్కడ వెరీ గుడ్ పాయింట్ చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే H1B వీసా మీద ఆల్రెడీ H1B వీసాలు ఉన్న వాళ్ళలో దాదాపు 70,000 మంది H1B వీసాదారులకు ఇప్పటికి ఉద్యోగాలు లేకుండా అమెరికాలో ఉన్నారు, నివసిస్తున్నారు. వాళ్ళు కింద మీద పడుతూ వాళ్ళ ట్యాక్సులు కట్టుకుంటూ H1B వీసా స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఓపీటీ. నువ్వు ఈ మధ్య ఒక వీడియో చూశాను, చాలా భయపెట్టావు తల్లిదండ్రులు, బాగా మాట్లాడాడు. చాలా భయపెట్టడం అంటే నువ్వు చెప్పింది ఫ్యాక్ట్, భయపెట్టడం అంటే తప్పు చేసేవారు కాదు. ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా అమ్మో ఎంత దారుణంగా ఉందా అని ఒకసారి అది ప్లే చేస్తాను, అది విన్న తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కొన్ని పాయింట్స్ చెప్పారు. ఇండియా నుంచి అమెరికాకి మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చి ఉద్యోగాలు చేసుకొని సెటిల్ అనుకుంటున్న వాళ్ళందరూ కూడా దయచేసి 1 minute వీడియో చూడండి. గత 3 సంవత్సరాలుగా ఇండియా నుంచి అమెరికాకి మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళలో దాదాపు 90% మంది విద్యార్థులకు ఇప్పుడు కూడా ఉద్యోగాలు దొరకట్లా. వాళ్ళందరినీ కూడా ఇక్కడ జాబ్ మార్కెట్ ఫ్రెషర్స్ గా పరిగణిస్తుంది. అదేవిధంగా అమెరికన్ జాబ్ మార్కెట్లో ఎంతో మంది ఎక్స్పీరియన్స్ రిసోర్సెస్ కూడా జాబ్స్ లేకుండా ఉన్నారు. అంటే అమెరికన్ మార్కెట్లో దాదాపు 62,000 మంది H1Bs జాబ్స్ లేకుండా ఉన్నారు. అంటే కనుక అమెరికన్ జాబ్ మార్కెట్ ఎంత బ్యాడ్గా ఉంది, ఎంత రెసిషన్ మోడ్లో నడుస్తుందో దయచేసి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి ఇండియాలో జాబులు చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం రండి. ఎవరైతే ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చి ఇక్కడ జాబులు చేసుకొని సెటిల్ అయిపోదాం అనుకున్న వాళ్ళందరూ దయచేసి అమెరికన్ మార్కెట్ మీద అవగాహనతోనే రండి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చదువుకోవడానికి వస్తున్నారో వాళ్ళు లీగల్ గా క్యాంపస్ జాబ్ దొరకట్లేదు, వాళ్ళు బయట ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారు. ఆ ఇల్లీగల్ జాబ్స్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు రైడింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు పట్టుబడిపోతే ఇండియా వెళ్ళినా కూడా మీరు క్యాష్కి జాబ్ చేశారు, అది ట్యూషన్ ఎనీథింగ్ ఇల్లీగల్, F1 మీద జాబ్ చేయకూడదండి. ఆఫ్ క్యాంపస్ వాళ్ళ వీసాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి అన్నమాట. నాకు సమాచారం వచ్చింది. వాళ్ళని డీటైన్ చేస్తున్నారు. ఎలా అంటే అమెరికన్ వీసా క్యాన్సిల్డ్ అని వాళ్ళ పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు ఇండియాకి. ఒకసారి ఇండియన్ పాస్పోర్ట్ మీద అమెరికన్ వీసా క్యాన్సిల్డ్ అని వస్తే అమెరికా ఏం చేస్తుందంటే దేశాలు వాళ్ళు ఎవరు కూడా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్ ఉందో తెలియదు, సమ్ 5 కంట్రీస్ ఉన్నాయి, కెనడా, వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది అనమాట క్యాండిడేట్ ఇలా చేశాడని. సో మీరు ఆ కంట్రీస్ కూడా వెళ్ళలేరు. ఇవ్వడానికి సిద్ధపడాలనే విషయం దయచేసి స్టూడెంట్స్ అందరూ తెలుసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మాస్టర్స్ అయిపోతుందో వాళ్ళందరూ కూడా ఫ్రెషర్స్ గా పరిగణిస్తున్నారని చెప్పి వాళ్ళ రెజ్యూమ్స్ అన్ని కూడా ఫేక్ చేస్తున్నారు. 7 to 10 years చాలా మంది అండి ప్రాక్సీ దొంగన కొడుతున్నారు. ప్రాక్సీ వాళ్ళందరినీ ఎవరైతే ప్రాక్సీ ఇంటర్వ్యూలో దొరికిపోతున్నారో వాళ్ళని కూడా బ్యాన్ చేసేస్తున్నారు.
అదే విధంగా ఎవరైతే ప్రాక్సీ ఇంటర్వ్యూ చేసేవాడు బాగానే ఉంటాడు, $8 $2,000 తీసుకుంటాడు. వాళ్ళు కనుక 2 weeks లో 3 weeks లో ప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళని కూడా తీసేసి వాళ్ళని కూడా టోటల్ గా బ్లాక్ లిస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి తప్పులు చేయకండి. అమెరికా అనేది డెఫినెట్ గా ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇమిగ్రెంట్స్. అలాంటి ఆపర్చునిటీ ఫర్ ఇమిగ్రెంట్స్ ఉన్న కంట్రీలో మీరు ఇలాంటి తప్పులు చేస్తే కనుక శాశ్వతంగా మీరు అమెరికాలో ఉండలేరనే విషయం దయచేసి గమనించండి. మరీ ముఖ్యంగా ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ కిడ్స్ని ఇక్కడ మాస్టర్స్ చదువుకోవడానికి పంపించాలి అని బలవంతం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. కన్సల్టెన్సీ వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకొని పిల్లల్ని ఇక్కడ తోసేస్తారు, ఇబ్బందులు పడుతున్నారు. మిమ్మల్ని రూపాయి అడగలేక లేదా మీ దగ్గర రూపాయి డబ్బులు తీసుకొచ్చుకోలేక ఇక్కడ ఆర్ట్ జాబ్స్ చేస్తూ వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు, లేదా ఇల్లీగల్ జాబ్స్ చేస్తూ అయిపోయి డిపోర్ట్ అయిపోతున్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి అమెరికాలో. దయచేసి ఎవరైతే మాస్టర్స్ కి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అప్పుడున్న పరిస్థితులు ఆలోచించుకొని అప్పుడు పరిస్థితులు బట్టి మాస్టర్స్కి వచ్చే ప్రయత్నం చేయండి. కానీ ఇప్పుడైతే ఎవరైతే మాస్టర్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళు మీ ఆలోచనలు విరమించుకోమని చెప్పి ఒక బ్రదర్ గా విజ్ఞప్తి చేస్తున్నారు. రావద్దంటున్నారు బేసికల్లీ. రావద్దంటే ఎవరు విన్నారు సార్, అంటే తప్పు పడతారు. అంటే అమెరికాలో ఉండి రావద్దంటే ఆఫర్ ఇట్ ఈస్ జస్టిఫైబుల్ కదా, అది క్వశ్చన్. తర్వాత ఇక్కడ ఉంది మాస్టర్, అయిపోయింది. ఇదే ప్రాబ్లం. అంటే ఒక చోట పెట్టి ఉండాల్సిందేనా, బట్ పిటి కన్నా ఉన్నాయి అవి సరిగ్గా చేసుకోకపోతే అనేది అదేంటో ఒకసారి చెప్తే. గ్రీన్ కార్డ్ మేజర్, ఇప్పుడు ఓపీటీలో ప్రాబ్లం కూడా చూస్తున్నారు. గ్రీన్ కార్డ్ ఓపీటీ కంటే మేజర్ ప్రాబ్లం అసలు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు ఇక్కడ. అంటే ముందు ఇప్పుడు ఆల్రెడీ H1 మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాబ్లమాటిక్. H1 మీద ఎవరైతే ఉన్నారు ఇప్పుడు దాదాపు H1 మీద లేదా 10 లక్షలు 12 లక్షల మంది పైన H1 మీద ఉన్నారు. వాళ్ళందరూ గ్రీన్ కార్డులు రాకపోతే చెప్పారు కదా, వాళ్ళందరూ గ్రీన్ కార్డ్ మీద రాకపోతే వాళ్ళందరూ వెనక్కి తిరిగి వచ్చేసారు. సిచ్యుయేషన్స్ అని ఆ ప్రాబ్లం కూడా చాలా బిగ్ ప్రాబ్లం కూడా ఉంది. ఆ ప్రాబ్లం గురించి తర్వాత మాట్లాడడం. బట్ జిస్ట్ ఒక చిన్న జిస్ట్ చెప్తానండి. ఏదో అమెరికాలో ఏడాదికి 10 లక్షల మంది గ్రీన్ కార్డు ఇస్తారు అమెరికన్ గవర్నమెంట్. ఆ 10 లక్షల గ్రీన్ కార్డు మాత్రమే H1B వీసాలకి కేటాయించి ఉంటుంది. దానిలో 7% ఆఫ్ ద గ్రీన్ కార్డ్స్ మాత్రమే ఇండియన్ కమ్యూనిటీకి వస్తున్నాయి. అంటే దాదాపు 2800 గ్రీన్ కార్డ్ EB2లో 2800 గ్రీన్ కార్డ్ EB3 అమెరికన్ రాష్ట్రం అంటే దాదాపు 7,000-8,000 గ్రీన్ కార్డులు మాత్రమే వస్తున్నాయి. అంటే 140,000 గ్రీన్ కార్డులో 7,000 గ్రీన్ కార్డులు 8,000 గ్రీన్ కార్డులు మాత్రమే ఇండియన్ కమ్యూనిటీకి వస్తున్నాయి. అంటే ఏడాదికి 60,000 గ్రీన్ కార్డులు అప్లై చేసుకుంటున్నారు H1B వీసాల మీద ఉన్న వాళ్ళు. 60,000 మంది యావరేజ్గా అప్లై చేసుకున్న వాళ్ళకి 7,000 గ్రీన్ కార్డులు వస్తున్నాయి. అంటే 53,000 మంది H1B వీసాల గ్రీన్ కార్డు రాకపోవడంలో వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని కూడా ఒక పెద్ద డిబేట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రోజు బ్యాక్లాగ్ లో దాదాపు అంటే 10 to 20 years లో వస్తుందండి. అంటే ఇంకొంచెం ఎగ్జాజరేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. లేకుండా ఉన్నారు. ఈ రోజు గ్రీన్ కార్డు 2012 డిసెంబర్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుంది. 12 ముందు 2012 డిసెంబర్లో ఉన్నారు. అంటే ఈ రోజు 2025లోకి వచ్చాం. అంటే ఇవన్నీ కూడా అంటే జనరలైజ్ చేయడానికి లేదు. గ్రీన్ కార్డు క్యాండిడేట్ టు క్యాండిడేట్ వేరే ఉంటుంది. ఇప్పుడు ప్రయారిటీ డేట్ని బట్టి ఉంటుంది అనమాట. బట్ జనరల్గా టాపిక్ చేసేటప్పుడు మన వాళ్ళు వెయిటింగ్ ఉందన్న కొంచెం గోలాడతారు. బట్ వీ డోంట్ నో, ఆయన ఉన్న డేటా షేర్ చేసి మనం చెప్పచ్చు. అంటే గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ ఎక్కువైపోవటము, మనకున్న గ్రీన్ కార్డ్ రాకపోవడం. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఆపేశాడు. దాని తర్వాత ఇక్కడ కౌన్సిలేట్స్ కూడా గ్రీన్ కార్డులు ఇవ్వకుండా ఆపడం వల్ల దాదాపు 3 లక్షల గ్రీన్ కార్డులు H1B వీసాలకు స్పిల్ ఓవర్ అయినాయి. స్పిల్ ఓవర్ అవటం వల్ల 2012 వరకు వచ్చింది. లేదంటే 2007, 2008లో అప్లై చేసుకున్న వాళ్ళకి గ్రీన్ కార్డు. సో ఇష్యూస్ అన్ని కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. సో అందుకనే చాలా మందికి ఈరోజు H1Bలో కూడా ఒక 65,000 H1Bలు నార్మల్గా ఇచ్చి ఒక 20,000 స్కిల్ లేబర్కి అంటే ఓపీటీసీ మాస్టర్స్ చేసిన వాళ్ళకి 85,000లో ఈ 85,000లో దాదాపు యావరేజ్గా ఒక 60,000 మంది గ్రీన్ కార్డు అప్లై చేసుకుంటారు. ఈ 60,000 మందిలో 7,000 మందికి గ్రీన్ కార్డు వస్తే దాదాపు 53,000 మంది ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఇది భయపడటం కాదు, వాస్తవాలు అనేది జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ఏమవుతుంది, దాని తర్వాత పరిణామాలన్నీ కూడా ఇక్కడ ఫార్ములేట్ చేసుకోవచ్చు అనే ప్రయత్నం, మేము విశ్లేషించే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఈ మధ్య గ్రీన్ కార్డు ఏదో 5 కోట్లు 50 కోట్లు పెడితే ఇస్తారు. EB5 గ్రీన్ కార్డు కూడా ఉందండి. EB5 ఏంటంటే ఇన్వెస్టర్ గ్రీన్ కార్డ్. అది ఇన్వెస్టర్ గ్రీన్ కార్డ్కి దాదాపు 1.5-2 కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ 10 మందికి అమెరికన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తే దానికి వీసా వస్తుంది. అది కూడా బ్యాక్ డేటెడ్ ఉంది. అంటే
ఇన్ఫ్లో ఎక్కువ ఉంది, గ్రీన్ కార్డ్స్ ఎక్కువ లేవు సిచ్యువేషన్ అది. సో EB1 నుంచి EB5 వరకు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. EB1 కేటగిరీలో కూడా ఏంటంటే మేనేజర్. Check this out. I'm going to show you how I afforded this car. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్ ఒకటి Okay, you ready? సో ఆ ఎపిసోడ్ అయిపోయింది. సో మనం ఇలా ఎపిసోడ్లో ఎత్తుక్కుని వినాల్సి వస్తుంది ఏంటి అంటే వీళ్ళు ప్లేలిస్ట్లో పెట్టుంటే బాగుండదు ఇమిగ్రేషన్ టాపిక్ వాట్ ఎవర్. కానీ కొంతవరకు ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే వాళ్ళు ముగ్గురిని ఎక్స్పర్ట్స్ని పిలిచారు, 1 2 ఇన్వే మంచి క్వశ్చన్స్ అడిగారు, 3 90% అంతా ఇదిగానే చెప్పారు ఆన్ పార్. అంటే బట్ అమెరికాలో రావద్దన పెట్టడం కూడా సమంజసంగా ఉండదు కదా. అది ఆయన మరి ఇండియాలో ఉన్నారో తెలియదు. మరి తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయింది. ఫేక్ జాబ్లో ఒకటి వద్దాం రూపంలో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారు. ఈ గొడవ అయితే ఏదేదో మనం ఇప్పుడే చూసాను, వాషింగ్టన్ టెక్కీ గ్రూప్ ఏదో వాళ్ళు కోర్టు కూడా వెళ్ళారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఈ ప్రజల నుంచి, లోకల్స్ నుంచి, అమెరికన్స్ నుంచి వస్తున్న ఒత్తిడికి ప్రభుత్వాలు తలొగ్గితే అప్పుడు పరిస్థితి. సరే, ఒక్క విషయం ఏంటంటే వెరీ కేటగారికల్గా వెరీ క్లియర్గా H1B వీసాలు తీయటం అనేది అసాధ్యం. ఎందుకంటే మేజర్ స్కిల్ లేకపోతే అంటే చెప్పలేము. ఇప్పుడు 1970స్లో వచ్చిన సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసినప్పుడు F1 నుంచి గ్రీన్ కార్డ్ ఇచ్చారు డైరెక్ట్గా. H1 లేదు కదా అప్పుడు, వాళ్ళు పెట్టారు. బట్ అమెరికా ఇష్టం ముగ్గురు, అంటే మన చేతుల్లో ఏం లేదు. అది అమెరికా సర్వైవ్ అవ్వటం అనేది ఇంపాసిబుల్, దట్స్ వెరీ క్లియర్. అది మనం వాస్తవంగా ఒప్పుకోవాలి. సరే, దానికి లోకల్గా ఓవర్ క్రౌడ్ అవుతుంది అంటున్నారు కదా, అదే అంటున్నా. దానికి లోకల్గా వచ్చే రాజకీయ ఒత్తిడులు అంటారా, ఇంకేదైనా ఒత్తిడులు అంటారా, దానికి సబ్స్టాన్షియల్గా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా అదే రకంగా ఒత్తిడి తీసుకొస్తాయి. ఓకే, ఎందుకంటే డబ్బులు సృష్టించి డబ్బులు సంపాదించి ఎకానమీని చేసేదే మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా. సో రాజకీయాలలో లోకల్స్ ప్రాంతీయవాదం ముఖ్యమా లేదా డబ్బులు ముఖ్యమా అంటే డెఫినెట్లీ డబ్బులే ప్లేస్ హీరో. సో ఇవన్నీ మనం డిస్కషన్ కి ఎట్లుంటాయి అంటే చాలా కొంతమంది భయపడుతూ ఉంటారు, కొంతమంది కొన్ని విధాలు నేను వాస్తవం చెప్పాను. ఇప్పుడు మా చెప్పింది 100% కరెక్ట్ అండి, అప్రిషియేట్ అన్నాను కదా నేను అప్పుడే. కానీ ఏంటంటే అదే డిబేట్ అవుతుంది ఇప్పుడు. నువ్వు 5 నెలల క్రితం 6 నెలల క్రితం పెట్టిన వీడియో అది నేను మీకు 5 నెలల క్రితం కనపడుతుంది అక్కడ. ఈ వీడియో 5 months క్రితం. నేను ఆల్మోస్ట్ 3-4 years నుంచి కూడా సిచ్యువేషన్స్ అన్ని వాస్తవాల వారీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. మా విశ్వాన్ని అయితే చాలా సౌమ్యంగా చాలా మంచిగా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే విశ్వాన్ని మనసు చాలా మంచిది కాబట్టి చాలా ప్రశాంతంగా చెప్పుకుంటూ వచ్చారు. సో నేనేంటంటే ఐఎమ్ అవుట్ స్పోకెన్, నేను ఉన్నది వాస్తవం చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి యూనివర్సిటీని బట్టి ఒక 50 లక్షలు. ఇప్పుడు నా గుండె మీద 100 రూపాయలు ఫీజు కట్టి డిగ్రీ చదివానండి 3 years, 100 రూపాయలు. నా గుండె మీద 30 లక్షలు 50 లక్షలు అప్పు చేసి MS చదువుతాను నాన్న అంటే నాకు ఇస్తానంటే మా నాన్నకి బుర్ర ఉండాలి కదా. మా నాన్నగారు కరెక్ట్గానే చెప్పారు, నువ్వు ఇక్కడే చదవలేనా అక్కడికి వెళ్ళి MBA చదువుతారా అని. సో కొడుకు ఏం కావాలో ఫాదర్ తెలుస్తుంది, కానీ ప్రేమ కప్పేసి అందరూ వెళ్ళారు పక్కింటాడు నువ్వు కూడా వెళ్ళు నాన్న అనేది డేంజర్. అలాంటి వాళ్ళు చాలా డేంజర్. ఒక స్తోమత లేని వాళ్ళు కూడా 50 లక్షలు లోన్ తీసుకొని వాళ్ళని పంపిస్తే పిల్లలు అక్కడ 50 లక్షలు లోన్ తీర్చడానికి. నాకు వరగాన్ స్టేట్ నుండి కాల్ చేసి చెప్పారు, స్కూటర్ మెకానిక్ వాళ్ళ అబ్బాయి, తర్వాత పని అమ్మాయి వాళ్ళ అమ్మాయిని కూడా స్తోమత లేదు బట్ అప్పు చేసి పంపారు. బట్ వాళ్ళు ఇక్కడ ఎక్కుపోతే కష్టం కదా. ఆ యాంగిల్లో కూడా ఆయన చెప్తే చెప్పిన వాళ్ళనే తిట్టారు, పాపం మీరు వెళ్ళారా సార్, మీరు ఎందుకు వెళ్ళారు సార్ అని. ఎన్ని అడ్డదారులు దొక్కుతున్నారో మీకు తెలియదు సార్, మేము చూస్తూ ఉన్నాం ఎవ్రీ డే ఇన్ డే అవుట్. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఈ రోజు కూడా విశ్వాన్ని కనీసం ఈవెన్ పంజాబ్ వీడియోలు కొన్ని చూసాను నేను, నమ్మలే ఇనీషియల్లీ. వాళ్ళు స్టూడెంట్స్ అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ కూడా చేస్తున్నారని కాల్స్ వచ్చి ఉంటాయి. మా అబ్బాయి ఇట్లా ఉంది, మా అబ్బాయి పరిస్థితి అట్లా ఉంది, మా అబ్బాయి ఇట్లా పరిస్థితి ఉందని. నేను ఇండియా వచ్చిన తర్వాత నాకు 2-3 కాల్స్ వచ్చినాయి. సో సిచ్యువేషన్స్ ఏంటనేది మనము పేరెంట్స్గా కూడా మన స్తోమతను మించి మనం చెయ్యొద్దు, ఇబ్బంది పడద్దు. మీరు ఇబ్బంది పడి పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. ఆ ఇబ్బంది పడటం వల్ల మన ఆ
తప్పుల వల్ల తెలుగు వాళ్ళందరూ కూడా అదే చెడ్డ పేరు వచ్చేసింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఇండియన్స్ ముందు ఒకప్పుడు మీరు ఒక 10 years బ్యాక్ చూసిందంటే ఇండియన్స్ కి చాలా రెస్పెక్ట్ ఉండేది. ఎలా అంటే వీళ్ళు మన ఎకానమీలో చాలా ఇంపోర్ట్ అయి ఉన్నారు, వీళ్ళు ఉండడం వల్ల మన ఎకానమీ గ్రో అవుతుందనే సిచ్యువేషన్కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఇటు వచ్చేసి ఈ వాల్మార్ట్ లో దొంగతనాలు చేయటము, ఇతర ఆర్ట్ జాబ్ చూసిన డాలస్ లో ముగ్గురు తెలుగు వాళ్ళే తెలుగు రెస్టారెంట్స్ మీదకి వెళ్ళి గొడవ చేయడం, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం, ఇవన్నీ వల్ల ఏమైపోతుందంటే ఇండియన్స్ మీద చాలా ప్రభావం పడుతుంది. ఇండియన్స్ ని చాలా చులకనగా చూసే అవకాశం వస్తుంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? బయట వాళ్ళు ఎవరు చేయట్లా, మన వాళ్ళు మనమే అవకాశం ఇస్తున్నాం వాళ్ళు మాట్లాడటానికి. సో ఇవన్నీ కూడా మన ఇండియన్స్ లో లీడర్స్ కానివ్వండి, మన పొలిటీషియన్స్ కానివ్వండి, మీలాంటి వాళ్ళు కానీ చర్చ పెట్టి దాన్ని కేటగారికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు నువ్వు చెప్తున్నా నాకు డౌట్ వస్తుంది. ఇప్పటి వరకు నల్ల జాతీయులు దాడులు చేసి నైట్ అటాక్ చేసి డబ్బులు లాక్కుంటారు, చైన్లు లాక్కుంటారు, వాచ్లు లాక్కుంటారు అని ఉంది. ముందు మన వాళ్ళు కూడా అలా చూసే ప్రమాదం ఏముంది అక్కడ? వల్లే సార్ అది, అదే అన్ఎంప్లాయ్మెంట్ వల్లనే. తింటానికి డబ్బులు లేనప్పుడు, వాళ్ళు ఉండటానికి డబ్బులు లేనప్పుడు ఆకలితో ఏదైనా చేస్తారు. అది మైండ్ సెట్ అట్లా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. సో నేను అంతేగాని నా వీడియోలో ఏం చెప్పాను, పిల్లల్ని చదివించడానికి పంపించండి, మళ్ళీ చదువు అయిపోయిన తర్వాత వెనక్కి పిలిపించుకొని ఇండియాలోనే చాలా అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ జాబ్ చేయించుకునే ప్రయత్నం చేయండి అని అంటాం. వెళ్ళిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు. అక్కడ ఉద్యోగాలు రానప్పుడు దొడ్డిదారులు దొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ దొడ్డిదారుల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. దానివల్ల ఏమవుతుంది, సొసైటీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, దానివల్ల కంట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇలా చాలా ఇష్యూస్ ఒకదాని అనుకోదున్నాయి. సో ఇవన్నీ కూడా మాట్లాడటానికి మనమే స్కోప్ ఇస్తున్నాం వాళ్ళందరికీ. ఈ ఓపీటీ వీసా రద్దు అనే విషయం ఎందుకు బయటకు వచ్చింది, అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది? అసలు మనం లీగల్గా ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ జాబ్ స్టార్ట్ చేయకుండా ఉంటే ఇష్యూ బయటకు వచ్చేదే కాదు కదా. టెక్నికల్ స్పీకింగ్ H1B వీసాల మీద కూడా చాలా మందికి ఈ H1B వీసా మిస్యూజ్ చేసింది ఏంటి? H1B వీసాలు అనేది ఇప్పుడు వచ్చిన ట్రంప్ తెచ్చిన చట్టాలు ఏంటంటే ఒకటే చెప్పాడు క్లియర్గా, క్లయింట్ లెటర్ ఉంటే H1B అప్రూవ్ చేస్తాను. చాలా ఉంది, నేను చాలా లేమని అర్థమైనట్టు చెప్తున్నాను. క్లయింట్ లెటర్ ఉంటే క్లయింట్ ఉండాలి. ఇప్పుడు క్లయింట్ 6 నెలలకి ఉద్యోగం ఉంది అనుకోండి, పలానా యష్ కి క్లయింట్ అంటే దేవుడు సార్, డబ్బులు ఇచ్చేవాడు, వాడు లేనిదే ఎలాగా అది పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు కావాలి అనుకున్నాడు అనుకో. పుష్ప సినిమాలో ట్రక్ ఎత్తాడు, ఎందుకు ఎక్కడ చెట్లు కొట్టే అమ్ముతాడు, ఎవడో డబ్బులు ఇస్తాడు కదా, ఆ డబ్బులు ఇచ్చేవాడిని దేవుడు అంటారు. 6 నెలలకి వీసా ఇస్తాడు. క్లయింట్ లెటర్ లో టెన్యూర్ ఏదైతే మెన్షన్ చేస్తాం దాన్ని బట్టి వీసాలు ఇస్తారు. ముందు ఏం జరిగిందంటే ఓపెన్ ఎండెడ్ అని ఇచ్చేవారు. క్లయింట్ లెటర్ వేగ్ గా ఏంటంటే ఓపెన్ ఎండెడ్ డేట్ పెట్టేసేవాళ్ళు. 3 సంవత్సరాలు డైరెక్ట్ గా వీసా ఇచ్చేసేవాళ్ళు. 3 సంవత్సరాలు వీసా స్టాంప్ అయిపోయేది. ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు, క్లియర్ గా క్లయింట్ కి ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకే వీసాలు ఇస్తాం అంటున్నారు. సిచ్యువేషన్ అది. సో అవన్నీ కూడా చాలా ఇష్యూస్ బేస్ చేసుకుని వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మనం టచ్ చేయకుండా ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి కాదని అభిప్రాయం. సో మేము లాస్ట్ 4 years నుంచి కూడా మేము పదే చెప్తున్నాం ఈ ఇష్యూస్ లోకి వెళ్ళకండి. ఎవరో తెలియదు మనకి, కన్సల్టెన్సీయా లేకపోతే ఇండివిజువల్ అని, బట్ కొంతవరకు బాగానే చెప్తున్నారు. ప్రాబ్లం నేను చెప్తానండి, ఫుల్ టైం జాబ్ ఉన్నాడు ఆయన ఒక పాయింట్ చెప్పేటప్పుడు మళ్ళీ వెంకటేశ్వర గారు ఆయన ఆపేశారు. ఎలా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళ పరిస్థితి ఆశ ఎలా ఉంటుందంటే ఎలా అనే ఒక ఆతృతలో చేస్తారు కదా. 100% లీగల్ గా వస్తాయి. H1B లో ఫుల్ టైం జాబ్ ఉన్న వాళ్ళకి లైఫ్ సెక్యూర్డ్ అండి నేను చెప్తున్నా. కన్సల్టింగ్ జాబ్ లో ఉన్న వాళ్ళకి లైఫ్ మాత్రం కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. ఈ కన్సల్టింగ్ జాబ్ లో ఉన్న వాళ్ళకి ఏమంటే 3 layers ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. 7 layers ఉన్నారు సార్. వాడు ఫస్ట్ వెండరు ఇల్లీగల్గా అమెరికన్ వెండర్ని పెట్టాడు, ఇంకో 2 వాడు పెట్టాడు. ఏంటంటే వాళ్ళు చెడ్డీ బడ్డీలు అంట. తర్వాత మనకు కూడా ఉన్న హిందూ కన్వర్స్టెడ్ క్రిస్టియన్ ఫ్రెండ్ జంప్ జిరాని ఆయన ఎంప్లాయర్ కింద వచ్చి సాలరీ దింగేసి పరిపోయాడు. ఇంకోటి కూడా కాకినాడ వాడు వచ్చాడు సెట్టుబల్లి, ఆయన బెల్లం కంపెనీని కూడా పెట్టేశాడు. అలా ఫామ్ అయిపోతారు, మీరేం చేయలేరు, మీ కంట్రోల్లో ఏమి ఉండదు మాస్టరు. ఇంటర్వ్యూకి వెళ్ళడం 1 layer ఉంటారు, తర్వాత అలా పెరిగిపోతారు. టీసీఎస్ అయినంతే, కాగ్నిజెంట్ అయినంతే, హెచ్సిఎల్ అయినంతే, వాళ్ళు అలా ఇన్సర్ట్లు చేస్తూ మీ చేతుల్లో ఏమి ఉండదు గురు. నీ స్టఫ్ లేదంటే ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఇటుకలు మోయడానికి వెళ్తావు, దానికి స్టఫ్ ఏంటి, నువ్వెంతో మెక్సికన్ అంతా అమెరికన్ అంతే. మధ్యలో బ్రోకర్లు పెరిగిపోయి నీకు వచ్చే శాలరీ కొట్టేస్తారు, రైట్? అదే వాడు హైడ్ చేసుకోవడం వేరు, పర్మనెంట్గా కూలోడు ఉండాలి, రోజు పెయింట్ వేయాలి అనేది వేరే పరిస్థితి, రైట్? ఆడు చేయడానికి తెచ్చుని అందుకనే కదా ఈ లేయర్స్. సో ఈ మూడింటిని ప్రూవ్ చేసుకొని ముందుకెళ్ళి వీసా అప్రూవల్ తెచ్చుకునే ప్రాబ్లం ఉంటుంది. అదే ఫుల్ టైం వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు. లీగల్ ఇమిగ్రెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు
బయటకు వచ్చే విద్యార్థులు యూనివర్సిటీస్ నుంచి మీరు ఇచ్చే సలహా ఏంటి? బయటకు వచ్చే విద్యార్థులు కానీ లేకపోతే ఇప్పుడు ఎంఎస్ చేస్తున్న వాళ్ళు కానీ ఇక వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కానీ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కానీ లేదా ఇప్పుడు విశ్వ గారు చెప్పినట్టుగా 56,000 మంది ఎవరైతే ఇల్లీగల్ దీంట్లో ఉన్నారో వాళ్ళు కానీ ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటి, ఏం చేస్తే వాళ్ళ కెరీర్ బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, ఇగో ఇట్లాంటి డిపోర్ట్ అవ్వడం కానీ లేకపోతే పాస్పోర్ట్ మీద క్యాన్సిల్డ్ అనే స్టాంప్ అవ్వకుండా వీసా క్యాన్సిల్డ్ అనే స్టాంప్ అవ్వకుండా ఉండడం, ఇవన్నీ ఒక అంటే సెక్యూర్డ్ కెరీర్ సెక్యూర్డ్ ఫ్యూచర్ ఉండాలంటే బయటికి ఇప్పుడు ఎంఎస్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు, ఎంఎస్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ఇల్లీగల్గా అక్కడ ఉంటున్న వాళ్ళు, అమెరికా వెళ్ళాలనుకుంటూ రెడీ అవుతున్న వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలి? దీంతో పాటు ఆల్రెడీ అక్కడ సెటిల్ వెంకటకృష్ణ గారు క్వశ్చన్స్ ఎవరు ఇచ్చారో కానీ సూపర్ మంచిగా అడిగారండి. మన తెలుగు టెక్స్ ఉన్నారు కదా, అంటే జాబ్ చేసే వాళ్ళు కాకుండా చాలా మంది ఐటీ కంపెనీలు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకునే సంఘాలు బేసికల్లీ విధంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దీంట్లో ఒక చెయ్యి వేయగలరా మన వాళ్ళు ఇబ్బంది పడకుండా? అలాగే మన కమ్యూనిటీస్ చాలా బాగా సర్వ్ చేస్తున్నాయి. ఇప్పుడు విశ్వ గారి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కావచ్చు, లేదా ఇవన్నీ ఆయన గ్రూప్స్ అండి, తెలంగాణ గ్రూప్స్ కానీ తానా టనాటా బాటా టాటా వాట్ ఎవర్ తెలుగు క్రిస్టియన్ బ్రాహ్మిన్స్ అనే గ్రూప్స్ ఏంటంటే గ్రూప్స్కి మళ్ళీ ఈ హైరింగ్ మేనేజర్స్ వస్తారు, క్యాష్ బేస్డ్ హైరింగ్ మేనేజర్స్ వస్తారు, వాళ్ళకి లేయర్స్ ఉంటారు, ఈ లేయర్స్ వాళ్ళు వస్తారు, వీళ్ళంతా క్యాష్ బేస్డ్ నెపోటిజం అనమాట. అది ఇక్కడ నాకు తెలిసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆ టాపిక్ ఎత్తలేరు. ఆట నాట ఇంకా నాట్స్ బిగ్ న్యూస్ ఫర్ ప్రొడక్ట్ మేనేజర్స్. They're legally robbing you, and it's happening every time you pay for car insurance. Here's the deal. A big chunk of your monthly payment. మీ అబ్జర్వేషన్ ప్రకారం కానీ లేకపోతే ఇన్ని కూడా బాగా మాట్లాడారు. మీ స్టడీస్ ప్రకారం కానీ మన తెలుగు పిల్లలు ఎంతమంది ఇట్లా ఇల్లీగల్ వీసా మీద ఉన్నారు? ఇదే నేను 2019లో పెట్టానండి, 50,000 మంది దాకా ఉన్నారు. ఒక 40,000 to 50,000 ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా వాలంటరీగా డిపోర్ట్ అయిపోతే తర్వాత ఆపర్చునిటీ వచ్చిన మళ్ళీ వెళ్ళమని. తప్పకుండా రండి, మీరు అదే దొరికితే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ అక్కడ మన ఈ మధ్య మేము మన లా ఆఫీస్ నుంచి కూడా 2-3 కేసులు చూసాము. వాళ్ళు ఎక్కడ అంటే హ్యూస్టన్ లో ఉన్న జైల్లో ఉన్నారు, డిటెన్షన్ సెంటర్ లో ఉన్నారు. వెరీ షాకింగ్. వాళ్ళని తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఓవర్ స్టే రూపకంగా డిటెన్షన్ లో ఉన్నారు. సో వాళ్ళని తీయడానికి అంత లేదు. ఇప్పుడు కోర్టులో అంత ఫాస్ట్ గా కేసెస్ కూడా జరగట్లేదు. మన ఇది అంతా హాలిడే పీరియడ్ కదా, ఈ హాలిడే టైంలో వాళ్ళకి జడ్జి కూడా ఒక లైన్ బై లైన్ ఎత్తుంటారు. సో అందువల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. సో మేము ఏమంటాం అంటే మనం స్టేటస్ చెక్ చేసుకోండి, ఒక లా ఫర్మ్ అప్రోచ్ కాండి, మీకు స్టేటస్ పోతే చేసుకోండి. అంతేగాని షార్ట్ కట్ లో కెనడాకి వెళ్తే బాగుంటుందో ఇటు మెక్సికోకి వెళ్తే బాగుంటుందో అని చూడడం కంటే వెళ్ళాలి. యుఎస్ బయట ఉన్న ఎన్ని యుఎస్ కాన్సులేట్ వీసా స్టాంపింగ్కి వెళ్ళచ్చు మాస్టర్. మీరు వెళ్ళి ప్రాపర్ గా వీసా తీసుకొని వస్తే బాగుంటుంది. ప్లీజ్ ఇక్కడ ఉన్న స్టేటస్ ఆ స్టేటస్ అలా పెట్టుకొని మనల్ని సాగదీసిన కొద్ది మనకు బార్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అది 6 months వరకు ఉంటే 5 or 10 years వాళ్ళ ఇల్లీగల్ స్టేటస్ ఉంటే 6 years 5 years I-94 ఎక్స్పైర్ అయిపోతే కంట్రీ వదిలేయాలి. అది బేసికల్లీ ఏం చెప్తున్నారు. 10 years వరకు బార్ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైనా 160లో వాళ్ళు పెట్టాల్సి వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ లో వాళ్ళు ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అమెరికా ఇప్పుడు ఇండియా నుంచి అమెరికాకు మైగ్రేషన్ కంటిన్యూస్ గా ఉంటుంది, అవకాశాలు ఎప్పటికి ఉంటాయి. తప్పకుండా మనకు ఓపిక ఉండాలి. తప్పకుండా అది ఒక స్వర్గధామం, దాన్ని మనం ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇల్లీగల్ మీన్స్ లో కానీ ఆ మీన్స్ లో కానీ దాన్ని పర్సీవ్ చేయొద్దు. ఆ కంట్రీని తప్పకుండా లీగల్ ప్రాపర్ స్టేటస్ మెయింటైన్ చేయాలి. తెలంగాణ తీసుకోవాలి, గైడెన్స్ తీసుకోవాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఇవి మర్చిపోయి మన స్వంత నిర్ణయాలు తీసుకొని ఏం కాదులే ఏం చేయొచ్చులే అనుకోవద్దు. అది లా ఆఫ్ ద ల్యాండ్ ఇన్ ద వరల్డ్. ఆయన యాక్చువల్గా ఆయన బిజినెస్ ప్రమోట్ చేస్తున్నారు, ఎక్కడ రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నారు. కంపల్సరీ మనం లీగల్ గా ఉండాలి. తప్పకుండా లీగల్ స్టేటస్ మెయింటైన్ చేయాలి. ఇల్లీగల్ అది అవకాశమే లేదు. ఎన్ని రోజులకైనా మీకు H1 రూపకంగా కానీ 140 రూపకం కానీ 485 రూపకం కానీ గ్రీన్ కార్డ్ రూపకం కానీ సిటిజన్షిప్ కానీ ఒక మంచి ట్రాక్ లో ఉండండి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో తప్పకుండా యూటిలైజ్. విశ్వ గారు ఇక్కడ మీరు పూర్వం చెప్పిన 50-60 మంది ఎవరైతే ఇల్లీగల్ సారీ ఫ్రెండ్స్ నా ఫేస్ చూడాల్సి వస్తుంది ఉన్నారో వాళ్ళకి జాబులు దొరక అంటే ఆల్రెడీ చదివేసి ఓపీటీ టైం కూడా అయిపోయి జాబులు దొరకక
ఇమిగ్రెంట్స్ గా ఉన్నారు అక్కడ. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ టైంకి మనం మాట్లాడుకుంటున్న టైంకి అమెరికాలో రైజ్ అయిన ఇష్యూ ఏంటి అంటే అసలు ఓపీటీనే ఎత్తేయాలని కదా. ఇప్పుడు ఓపీటీ ఎత్తేస్తే మన పిల్లల పరిస్థితి ఏంటి? వెంకటకృష్ణ గారు ఇలా 2 రకాల ఓపీటీ. ఒకటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ F1 రిలేటెడ్ ఓపీటీ ఒకటి ఉంటుంది, H4 రిలేటెడ్ ఓపీటీ ఒకటి ఉంటుంది. అక్కడ ఓపీటీ మీన్స్ అంటే ఓపీటీ అనేది F1 కే ఉంటుంది కానీ బట్ బేసికల్ గా H4 EAD ఉంటుంది చూడండి. వాళ్ళు వస్తే కానీ H4 EAD మీద ఫోకస్ చేస్తారు కానీ F1 OPT అనేది అది యాక్చువల్ గా ఎత్తేయడానికి అంత అంటే మా ఉద్దేశంలో ఎత్తేయకపోవచ్చు. ఎందుకంటే మాస్టర్స్ కంప్లీట్ అయినాక ఇది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లాగా, ఇది అంటే ట్రైనింగ్ చేసుకోమనేది గవర్నమెంట్ ఇచ్చేదే. సో దాన్ని ఇప్పుడు ఇంతకుముందు అంటే నాన్ స్టెమ్ వాళ్ళకి 12 months, స్టెమ్ వాళ్ళకి 36 months ఇస్తున్నారు. ఒక చర్చ జరుగుతుంది కానీ ఐ డోంట్ థింక్ దట్ దే విల్ రిమూవ్ దట్ ఓపీటీ ఫర్ ద స్టూడెంట్స్. ఇది H4 EAD అనేది కొత్తగా వచ్చింది, దాన్ని మేబీ దే కెన్ కరెక్ట్ ఇట్. ఎందుకంటే దాని ద్వారా వీళ్ళు ఏంటంటే అమెరికాలో ఉన్న వీళ్ళు ముగ్గురు అంటే డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి, వీళ్ళు మన ఇలాన్ మస్క్ గారు కానివ్వండి, తర్వాత వివేక్ రావత్ కానివ్వండి, వాళ్ళు ఏంటంటే దే ఆర్ మోర్ ఆన్ బిజినెస్ ఇమిగ్రేషన్ బికాస్ దే రన్ ద బిజినెసెస్ కాబట్టి దే నో ద వాల్యూ ఆఫ్ ద బిజినెస్. అది కరెక్టే, కానీ నా పాయింట్ ఏంటంటే అమెరికాకి మిగతా కంట్రీస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ F1 వీసాకి ఓపీటీ సిపిటీ అని ఇస్తారండి. అది వేరే సబ్జెక్ట్ కరెక్షన్స్ చాలా కంట్రీస్లో లేదు. చదివే గెట్అవుట్ పెట్టి చదువుకుని వెళ్ళిపో. సో ఎప్పుడైతే ఈ 2 ఉండవో ఓపీటీ సిపిటీ, సో అమెరికాకి ఎవరు రాడు, యూనివర్సిటీకి డబ్బులు రావు. సో యూనివర్సిటీలు కుప్పలు ఉన్నాయి ఇక్కడ. మనం అంటే నేను ఇప్పుడు ఆప్టెక్ అనేటిలో అలా చదివాను, హైదరాబాద్లో గల్లీ కోటి అలాగే ఉంటాయి. తెలియక పాప ఇండియాలో దొరకకుండా నూనెపు కదా. ప్లస్ ఇండియాలో నేను ఎంత రీసెర్చ్ చేసిన H1B క్రైమ్ గురించి 0.1% కూడా ఉండదండి. ఇక్కడ అంత ఎక్స్పోజ్ అయ్యి చూస్తున్నాను కదా. సో అది డిఫరెన్స్. అంటే నది అవతల నుంచి చూడడం వేరు, ఈత కొట్టుకుంటూ నది దాటి వెళ్ళి చూడడం వేరు కదా. ఆ డిఫరెన్స్ నేను నా వీడియోలో చెప్పాను అనమాట. సో మన వాళ్ళు F1 ద్వారా వచ్చి ఓపీటీ ఉన్న వాళ్ళని తీస్తారని అంటే స్పెక్యులేషన్ అవుతుంది, డిస్కషన్ అవుతుంది, కానీ అది రియాలిటీ కావాలంటే అది మళ్ళీ సెనేట్, కాంగ్రెస్, ప్రెసిడెన్షియల్ ఇది కావాలి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో క్లోజ్ చేసి అంత ఈజీగా ఉండదు. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా క్లోజ్ చేసే ఐటమ్స్ కొన్ని ఉంటాయి కానీ సో దీన్ని కొద్దిగా ప్రొసీజర్గా వెళ్తారు. కాకపోతే దీనికి ఒక వాల్యూ ఉంది, అంటే F1 స్టూడెంట్స్కి ఓపీటీ ఉండడం అనేది ఒక వాల్యూ ఉంది కాబట్టి దాన్ని అంత తొందరగా తీసేస్తారని మేము అనుకోం. రైట్. చక్రవర్తి గారు, అమెరికా అంటే ఇంతవరకు సరే వెళ్ళిన వాళ్ళు జాబ్స్ దొరక్క ఏదో గ్యాస్ స్టేషన్స్లోనో రెస్టారెంట్స్లోనో పనిచేస్తూ ఇల్లీగల్గా ఉంటారు. You don't need new software. You need one easy. Okay. Points and bits and pieces కింద ఉంది కదా. గ్యాస్ స్టేషన్స్లోనో రెస్టారెంట్స్లోనో పనిచేస్తూ ఇల్లీగల్గా ఉంటారు. ఏదో ఇట్లాంటివి విన్నాం కానీ అసలు అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది, ఇంత టఫ్ టైం వస్తుంది అనేది ఇప్పటి వరకు అనుభవంలో రాలేదు ఎవరికి. గుడ్ క్వశ్చన్. అంటే మీలాగా అనుభవం ఉన్న వాళ్ళు సజెషన్స్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఇట్లా ఓపెన్ డయాస్ మీదకి వచ్చిన సందర్భాలు లేవు ఇంతకు ముందు, చాలా తక్కువ నాకు తెలిసి. సో ఇప్పుడు చాలా విపరీతంగా చర్చ జరుగుతోంది కదా. ఇది అమెరికా విధానాలు కారణమా ఈ పరిస్థితికి, లేకపోతే ఇంతకు ముందు వండర్ఫుల్ క్వశ్చన్. అంటే అమెరికాలో సిచ్యువేషన్ ఎందుకు ఉంది, ఎందుకు వచ్చింది కానీ, లేకపోతే విశ్వ గారు కానీ చెప్పినట్టు అక్కడికి వలస వెళ్ళే వాళ్ళు లేదా చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు చేసే మిస్యూజెస్ కారణం అనుకోవచ్చు. వెరీ గుడ్ క్వశ్చన్ మాస్టర్, అందుకే చూస్తున్నాను. నేను 1993 దాదాపు 20 సంవత్సరాలు నాకు కూడా వెనక్కి వెళ్ళిపోయి వెంకటకృష్ణ గారు ఎక్కడైనా టీవీలో జర్నలిజం చేసుకోవాలని ఉందండి. ఆఫ్టర్ ఐటీ మన ఇక్కడ లైఫ్ అయిపోయాక బాగుంటాయి కదా డిబేట్స్ కండక్ట్ చేయడం. ఈ గొడవలు ఇప్పుడు కదా అప్పటి నుంచి ఉన్నాయి. 95 లో విపరీతంగా డిమాండ్ ఉండేది. మెయిన్లీ న్యూట్రల్గా, నాట్ ఆన్ టేక్ ఆన్ స్టాండ్ అవన్ ఎనీ రీజనల్ పార్టీస్ ఆర్ నేషనల్ పార్టీస్ ఆర్ గ్లోబల్ పార్టీస్ కాకుండా న్యూట్రల్ డిబేట్. లైక్ నేను దల్లాస్పురం ఇన్సిడెంట్ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అలా. పంపులు వచ్చింది మీకు గుర్తుండలేదు. ఉన్న ఉద్యోగాలన్నీ రాత్రి మాయమయ్యాయి. కంపెనీలు రావడంతో నా తర్వాత హౌసింగ్ ప్రైస్ వచ్చినప్పుడు కూడా బాగా ఇబ్బందులు వచ్చాయి. సో
బిజినెస్ సైకిల్ అనేది వెరీ కామన్ ఇన్ ద అమెరికన్ ఎకనామిక్ సిస్టమ్. బిజినెస్ సైకిల్ అంటే ప్రతి 5, 6, 7, 8 సంవత్సరాలకు ఒకసారి ఎకానమీ రిసెషన్లోకి వెళ్తాం, మళ్ళా మంచి వేగంతో పైకి రావడం, మళ్ళీ ఉద్యోగాలు సృష్టించడం అనేది తరచుగా జరిగేది. కాకపోతే రిసెషన్ వచ్చినా కూడా గతంలో ఏంటంటే టెక్నాలజీ ఇండస్ట్రీ కొంచెం రెసిలియంట్, అంటే బాగా గట్టిగా నిలబడగలిగేది. ఈసారి కొంచెం టెక్నాలజీ ఇండస్ట్రీ కూడా కొంచెం బలహీనపడింది. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా కూడా కొంత ప్రొడక్టివిటీ, అంటే ఉత్పాదక శక్తి, అంటే 10 మంది చేసే పని 7గురితో చేయించుకోవచ్చు అన్న ఆందోళన ఒకటి ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అంత ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురాలేదు, కానీ భవిష్యత్తులో తీసుకొస్తుంది అన్న ఆందోళన కొంత ఉంది. హౌఎవర్ ఐ టెల్ యు దిస్, విష్ణు గారు మాట్లాడేటప్పుడు ఐ వాస్ చెకింగ్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్, విచ్ ఇస్ అమెరికా కేంద్ర ప్రభుత్వం ప్రొజెక్షన్స్, అంటే భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్ ఎట్లా ఉంటుంది అన్న ప్రొజెక్షన్స్ చూస్తే 2023 నుంచి 2033 వరకు వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ప్రతి సంవత్సరం 3,56,000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి అమెరికన్ మార్కెట్. సో మనం అనుకున్నంత ఎకానమీ గోస్ బ్యాడ్ మనందరూ కాస్త పెసిమిజం, నిరాశలోకి వెళ్తాం, కానీ దిస్ ఈజ్ క్వైట్ కామన్. సో ఇప్పటి నుంచి మీరు ఇంకొక 10 సంవత్సరాల పాటు కొంత ఈ రిసెషన్ సైకిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ప్లస్ క్రిస్మస్ టైంలో కూడా అమెరికాలో దాదాపు ఒక 1 నెల రోజుల పాటు, అమెరికా అంటే యూరప్ కూడా, మార్కెట్ విల్ స్లో డౌన్ బికాస్ అందరు సెలవుల్లో వెళ్తారు. వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ అయితే మ్యాక్రో లెవెల్ మొత్తం ఎకానమీ లెవెల్లో మనం చూసుకున్నప్పుడు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రొజెక్టింగ్ 3,50,000. విశ్వ గారు ఇంకోటి కూడా చెప్పారు, వివేక్ రామస్వామి, ఈలాన్ మస్క్, ట్రంప్ అందరూ వ్యాపారస్తులు. సరైన అబ్జర్వేషన్ అది. హీఈస్ రైట్. ఆర్థికంగా అమెరికాను తుంగదీసే నిర్ణయాలు తీసుకోరు. పార్టీలో అతివాదుల్ని ఏదో బుజ్జగించుకొని ముందుకు నెడతారు, కానీ బట్ వాట్ మ్యాటర్స్ మనకి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి అంటే ట్రంప్ ఏమంటున్నాడు అనేది మనం వినాలి. చెప్పేది ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను హెచ్చో తీయనన్నాడు. రెండో ఆధారం ఏముంది, ట్రంప్ గతంలో అధ్యక్షుడు, మొదటిసారి అధ్యక్షుడు కావట్లేదు. గతంలో ఉన్నప్పుడు ఎక్కడా కదలలేదు. ఐ జస్ట్ చెక్ ట్రంప్ లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2017లో 4 లక్షలు, 2018లో 3.5 లక్షలు, 2019లో 3.88 లక్షలు, 2020లో 2.5 లక్షలు. ఎందుకంటే అప్పుడు కోవిడ్ ఉంది. F1 వీసాలు. అదేవిధంగా H1 కోట అసలు ఏమాత్రం మారలేదు. 60,000 H1 వీసాలు, 25,000 అనుకుంటా ఏరియా అడ్వాన్స్డ్ డిగ్రీ ఉన్న వాళ్ళకి, పై చదువులు అంటే ఎంఎస్లు, పిహెచ్డీలు ఉన్న వాళ్ళకి. కాబట్టి నేను మీ అంత ఆందోళన చెందట్లేదు. ఇంకొక చిన్న సవరణ మీద మాట్లాడింది, ఓపీటీ కాంగ్రెషనల్ అప్రూవల్ అవసరం లేదండి, మన దగ్గర జియో లాగానే. అయితే మొన్న ట్రంప్ ఎన్నికల్లో వివేక్ రామస్వామి ఇట్లాంటి వాళ్ళు చాలా గట్టిగా క్యాంపెయిన్ చేసింది ఏంటంటే ప్రభుత్వమే కాంగ్రెస్ అనుమతి లేకుండా చట్టాలు చేస్తుంది. అంటే ఇవే చట్టాలు, అంటే ఓపీటీ తీయొచ్చు పెట్టొచ్చు అనేది ట్రంప్ తెలుసుకుంటే అయిపోతుంది. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఒక రూల్ పాస్ చేయొచ్చు. మన దగ్గర రాజ్యాంగం ఉంటుంది, చట్టం ఉంటుంది. ఆ చట్టానికి అనుగుణంగా జియో గవర్నమెంట్ ఆర్డర్, అమెరికాలో రాజ్యాంగం, చట్టం, జియోల ద్వారా చట్టాలు రాస్తున్నారు అనేది వాళ్ళ వాదన. బట్ ఇవాళ వ్యవస్థ ప్రకారం ఓపీటీ తీయాలంటే ట్రంప్ తీయొచ్చు, కానీ 8% తీయడం అనేది నా భావన. ప్లస్ అత్యధిక ఫోకస్ విల్ బి ఆన్ లీగల్ ఇమిగ్రేషన్. చివరికి నా ఫీలింగ్ ఏంటంటే, నేను యష్ గారు చెప్పింది విన్నాను, విశ్వ గారు చెప్పింది విన్నాను. ఇప్పుడు మార్కెట్ స్లోగా ఉంది, కానీ అమెరికా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. ఇప్పటి నుంచి కాదు, 100 సంవత్సరాల పైన కూడా ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ విత్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయితే చదువుకున్న వాళ్ళు, మంచి కాలేజీలో ఉన్న వాళ్ళు, మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చిన వాళ్ళు ఏమాత్రం సంకోచించకూడదు వెళ్ళటానికి. ఇవాళ ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళాలన్నా కూడా అమెరికా తీసుకున్న, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇట్లాంటి జర్మనీ, ఇవాళ జర్మనీ కూడా బాగా అట్రాక్టివ్ ప్లేస్ అయింది. ఈ దేశాలు అన్ని చూసుకున్నా కూడా నా రికమెండేషన్ అయితే మీరు సరైన మార్గాలు వెళ్తుంటాయి. ఇల్లీగల్ గా వెళ్ళి అక్కడ ఏదో ఇల్లీగల్ ఉద్యోగం చేస్తూ అది కొంత ఉంటుంది, నేను కాదనట్లేదు. ఆ వాయిస్ 10-20% మంచి చదువులు చదువుకున్న వాళ్ళు తప్పకుండా అమెరికా వెళ్ళారు. Hello everyone, this is Joe Kudla, founder and ఇంకొకటి లాస్ట్ పార్ట్ అనుకోండి చూద్దామండి. అయిపోయాక మనము ఓవరాల్గా H1B వీసా ట్రంప్ తెలుసుకుంటే ఉన్నదా, స్టేషన్స్లోనో రెస్టారెంట్స్లోనో పనిచేస్తూ ఇల్లీగల్గా ఉంటారు, ఏదో ఇట్లాంటివి విన్నాం. కానీ అసలు అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది. ఇంత ఇది అయిపోయింది, ఇది వినేసాం మాస్టర్. ప్లేలిస్ట్లో పెట్టచ్చు కదా.
ఒకటి రద్దు చేస్తే అమెరికాకి వెళ్ళడం ఇది పిల్లలకి ఫోన్ చేసి ఏంటంటే వాళ్ళు ఇంకా చాలా భయంగా మాట్లాడుతున్నారు. ఏమో అర్థం కావట్లేదు, అసలు ఓపీటీ ఇస్తారా లేదా ఈ ఇయర్ అర్థం కావట్లేదు, ఓపీటీ ఇచ్చినా కూడా మా పరిస్థితి ఏంటి, లేదా జాబ్ దొరుకుతుందా లేదా, H1B వస్తుందా లేదా, ఇలాంటి సో మెనీ డౌట్స్. దాని తగ్గట్టు ఇప్పుడు మూవ్మెంట్స్ వస్తున్నాయి అక్కడ. ఏది టెక్ వర్కర్స్ ఏదో స్టార్ట్ చేశారు కదా. సో ఇవన్నీ వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు బేసిక్ అమెరికాలో ఏం జరుగుతుంది అనే దాని మీద. టిపికల్ గా అంటే నమస్కారం ఏబిఎన్ ప్రేక్షకులందరికీ మాకు అవకాశం ఇచ్చి అమెరికా నుంచి మాకు ఎక్కడైతే ఈ టెక్నాలజీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ దగ్గర పాపం ఈ పర్టికులర్ టైంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న మాట నిజమే. కాకపోతే మా యాష్ మొత్తానికి అయితే బాగా బెదిరించాడు. 1 hour పైన ఉందండి. నడిచిన కొన్ని ట్రంప్ ఎలక్షన్ ముందు చెప్పినట్టుగా అదే 1 hour 9 minutes పెట్టారు. సిచ్యువేషన్స్ అన్ని వాస్తవాల వారీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ వాల్యూమ్ లో ఉంది. అయితే చాలా ఎండింగ్ లో అంటే ఈ పాపులేషన్ లో మీకు తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది భారతదేశంలో గ్రాడ్యుయేట్ అవుతున్నారు. మాస్టర్స్ రూపకంగా మెజారిటీ అంటే 90% అంటే వెళ్ళిపోవాలి కంట్రీ రోజులు లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి, డిఫరెంట్ సెక్టోరియల్ పీపుల్ కూడా వస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేసి అంటే మేము యాజ్ అన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మన లా ఫర్మ్స్ కూడా మా లా ఫర్మ్స్ కూడా అవర్ లా ఫర్మ్ ఆల్సో ఇస్ హెల్పింగ్. వీఆర్ గివింగ్ స్టూడెంట్స్ అయితే మేము టిపికల్ గా ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నాం విద్యార్థులకు. వాళ్ళకి ప్రాపర్ లీగల్ ఎడ్యుకేషన్ గుడ్ అప్రిషియేట్ ఉంటే తప్ప ఇటువంటి వక్ర మార్గాల్లో వెళ్ళకుండా ఉంటారు. ఎందుకంటే అట్లీస్ట్ మనం గుడ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ డైరెక్షనల్ గా వెళ్తారనేది ఉద్దేశం. ఈవెన్ ఇన్స్టిట్యూషన్ లో కూడా సెమినార్లు కానివ్వండి, సింపోజిజంలు కానివ్వండి, వెబినార్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. మేము ఏంటంటే యూ నీడ్ టు ఎన్రోల్ ఇన్ టు ఇట్, యూ నీడ్ టు టేక్ గుడ్ గైడ్, మంచి గైడెన్స్ తీసుకోగలిగితే ఈ అన్ని బేసికల్ ఆయన ఎన్రోల్ అంటున్నారు. ఏదో ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి మెంబర్షిప్ కావాలనుకుంటా. మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళ అప్రోచ్ కావాలి, తప్పకుండా రిజిస్టర్ కావాలి. మేము ఈ ట్రబుల్లో వెళ్తున్నాం, ఈ ఇష్యూ ఉంది, మీ గైడెన్స్ ఏంటి, మీరు సీనియర్లు కదా, కంట్రీలో 7 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే సెకండ్ ఒపీనియన్కి రావాలి. అప్పుడు మనం మంచి ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం. మనం అమెరికా రావద్దనలేము, రిజిస్టర్ చేసుకుంటేనే ఇస్తారు. ఇప్పుడు నేను అలాంటిది పెట్టలేదు కదా సంస్థ, బట్ ఆన్సర్ ఎవ్రీ ఈమెయిల్. మనం ఇక్కడ అక్కడ ఈ సిచ్యువేషన్ వరస్ట్ మంది మీరు అడుగు పెట్టొద్దనలేము. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఉన్న కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి. తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్ కేసెస్, తర్వాత జైల్లో ఉంటున్నారు. సో వాళ్ళందరినీ కూడా అంటే ఓవర్ స్టే రకంగా ఒక అమ్మాయి రైస్ ఏదో చెప్పారు, దానికోసం పెట్టాను. మాకు ఒక షాకింగ్ ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న పిల్లలకు కొద్దిగా కెరీర్ క్యారెక్టర్ గైడెన్స్ కూడా ఇవ్వాలి. వన్ ఆఫ్ ద కోర్ట్ డాక్యుమెంట్స్ మేము రివ్యూ చేస్తుంటే ఏం చెప్పారంటే, ఒక ముగ్గురు వెళ్ళి వాల్మార్ట్ లో దొంగతనం చేశారండి. ఇది చాలా షాప్ లిఫ్టింగ్ పిల్లలు పాపం ఎవరో చేతివాటంగా గెలి చేశారు. వాళ్ళు వెళ్ళిన దొంగతనం ముగ్గురు అమ్మాయిలే. ఇది డాలస్ లో జరిగింది. పాపం వెళ్ళిన వాళ్ళు ముగ్గురు తర్వాత వాళ్ళకి తెలిసిన తెలియక లోపలికి జైలుకి వెళ్తే వాళ్ళకి $1500 బెయిల్ బాండ్ రూపంగా తీసుకొచ్చాం. సో ఇది ఎలా అవుతుందంటే వాళ్ళకి తెలియక వాళ్ళ రికార్డ్ అవుతుంది. సో రికార్డులో వెళ్తుంది. ఆ జస్టిస్ డాక్యుమెంట్ లో అటార్నీ పబ్లిష్ చేసే దానిలో ఏముంది అంటే, వాళ్ళు రైస్ బ్యాగ్ తీసుకొచ్చారండి. రైస్ బ్యాగ్ దొంగతనం చేశారు. అది మా హిస్టరీలో, మన లా ఫర్మ్ హిస్టరీలో కానీ ఇన్ని రకరకాల కేసులు విన్నాం. కానీ నేను నా కేసు వచ్చినప్పుడు ఒకటే చెప్పాం, అమ్మ మనం ప్రపంచానికే మనం ఎక్స్పోర్ట్ చేసే భోజనం దేశం రైస్ బ్యాగ్ తీసుకొచ్చారు ఏంటమ్మా. నేను చాలా గట్టిగా క్లాస్ తీసుకున్నాం అమ్మాయి. ఉద్దేశం వేరే తెమ్మన్నా. అందులో రికార్డులలో రాసే ఐటమ్స్ ఏదో హెయిర్ రిలేటెడ్ కానీ కాస్మెటిక్ రిలేటెడ్ కానీ చేసుకుంటే పద్ధతి అదొక డిఫరెంట్ యాంగిల్ లో థింక్ చేస్తాం. ఏకంగా రైస్ దొంగతనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చిందమ్మా, అది తప్పు కదా. పైగా డలాస్ అంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లానే ఉంటుంది కదా, అందరూ మన తెలుగు వాళ్ళే కదా. రైస్ తక్కువ ఉన్నాయంటే ఇస్తారు. ఒకవేళ నిజంగా అంత పవర్టీ ఉంటే అడిగితే ఇస్తారు కదా. వాళ్ళు అది డిస్కషన్. అదే ఇప్పుడు వాళ్ళు మిగతా ఏమన్నా అంటే అసలు ఫస్ట్ దొంగతనమే చేయొద్దు, ఆ డౌట్ లేదు. అందరూ ఏం చేసేస్తే నాకే బాధ అనిపించింది. అమ్మా ఇంత కష్టాలలో ఉంటే మనం రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయమ్మా, రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయమ్మా, మీరు హెల్ప్ తీసుకోండి. ఇప్పుడు మీరు హెల్ప్ తీసుకోండి, మీరు గేమ్ కావండి, మంచిగా సెటిల్ కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఉద్యోగం లేక ఎట్లా బతకాలో తెలియక ఆ పని చేశారా, లేదా హ్యాబిచువల్ గా చేశారా? ఇప్పుడు ఆ ముగ్గురిట్లో ఒకళ్ళకి కొద్దిగా హ్యాబిచువల్ అండి, చేతివాటం ఉంది. వచ్చాక అంటే ఇప్పుడు షాపింగ్ వెళ్ళకండి, దొరకలేదు, రెండోసారి వెళ్తే దొరికారు. I've got to share this.
Are you paying around $140 కన్క్లూజన్ or ఏంటని more per చూస్తున్నానండి month for car ఎండింగ్. insurance? అది మనకి ఏమైందంటే అది ఏదో తీసుకొస్తూ అక్కడికి ఇదిగు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏదో హెయిర్ పిన్ లో ఆ పిన్ లో కాస్మెటిక్ మేకప్ కిట్స్ అవి అనుకుంటే ఒక రకం ఉంటుంది. ఇందులో నేను ఆ షీట్ లో చూస్తే అంత కలిపితే $450 అండి. సో అటార్నీకి $5,000 ఇవ్వాలి, తర్వాత $1,500 బెయిల్ బండి మీద రావాలి, తర్వాత జైలు శిక్ష ఉంటుంది, తర్వాత వీసా క్యాన్సిల్ అవుతుంది. బికాజ్ వన్స్ దే ఆర్ అరెస్టెడ్ DUI కానీ ఇటువంటి థెఫ్ట్ కేసెస్ కానివ్వండి అయితే మళ్ళీ వాళ్ళు వాళ్ళ స్టేటస్ స్టే ఉంటుంది కానీ మళ్ళీ ఒకసారి కంట్రీ దాటి లోపలికి వచ్చి మాత్రం వాళ్ళకి వీసా ఇవ్వరు. సో ఇన్ని రకాల ఇబ్బందులు అయ్యేదానికి మీరు $100 $150 కోసం ఇటువంటి చేయొద్దమ్మా. అదేవిధంగా మిగతా పిల్లలకు కూడా మేము చాలా గైడెన్స్ చేయాలనుకుంటున్నాం. మిగతా సజెస్ట్ చేసినట్టు గైడెన్స్ చేసినట్టు తప్పకుండా ABN కూడా ఒక మంచి సెల్ పెట్టండి. ఇప్పుడు యాష్ కానీ మన చక్రవర్తి గారు కానీ చెప్పండి రకరకాలు చెప్పినట్టు మేము ఒక ప్యానల్ లాగా ఉండి అందరికి వాళ్ళకి ఒక గేట్వే లాగా ఒక ఆర్గనైజ్ చేస్తే అందరం కలిసి పనిచేస్తే ఇప్పుడు కొత్త వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ ఇనిషియేటివ్. అమెరికన్ మైగ్రేషన్ మనం ఆపలేమండి, తప్పకుండా ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అమెరికా కూడా వెల్కమ్ చెప్తుంది కానీ అమెరికా ఏంటి దొరలను రమ్మంటుంది కానీ దొంగల్ని వెల్కమ్ చెప్పదు కదండి. అక్కడ ఏమంటే లుక్ ఫర్ ద ఆఫీసర్స్, దే డోంట్ లుక్ ఫర్ ద థీవ్స్. ఏదో ఎక్సెప్షనల్ మన డెమోక్రటిక్ పార్టీ టైంలో మన వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చారు ఆఫ్ఘనిస్తాన్, కానీ ఇట్ ఈస్ బెస్ట్ కంట్రీ, పీపుల్ వి వెల్కమ్ ఎవ్రీవన్. కానీ తప్పకుండా ఒక ప్రొసీజర్ వెళ్ళండి. ఇప్పుడు మనకి మీడియా ద్వారా కానివ్వండి మన సో ఓవరాల్ గా ఈ డిబేట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు గడిచిన వారం 10 రోజుల సిచ్యువేషన్స్ చూస్తే ఈ ముందు అమెరికా వెళ్ళాలనే ఆలోచన విరమించుకుంటే మంచిదేమో, ఇప్పటి వరకు ఉన్న డాలర్ డ్రీమ్స్ అమెరికా డ్రీమ్స్ తగ్గించుకుంటే మంచిదేమో అనే ఊహతో మొదలైన డిబేట్ లేదు, ఖచ్చితంగా అమెరికా అనేది అవకాశం వస్తే వదలకుండా వెళ్లాల్సిందే, కష్టపడి ఆ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే మంచిది అనే వెళ్ళాలి, అవకాశం వస్తే మాత్రం వదలకుండా వెళ్ళాలి అని చక్రవర్తి గారు కానీ విశ్వ గారు కానీ యశ్ గాని చెప్పింది మంచి సూచనలుగా మనకు వచ్చాయి. అయితే లాస్ట్ లో ముగింపులో వచ్చిన ఆడపిల్లలు దొంగతనం చేశారనేది విచ్ ఈస్ బ్యాడ్, అది జరగకుండా ఉండాల్సిందే. అలాంటి పనులకు మాత్రం పాల్పడద్దు. ఎందుకంటే అమెరికా ఇక్కడ దొంగతనం చేస్తే ఇండియాలో ఏముంది వదిలేస్తారేమో కానీ అక్కడ అలా కాదు, అది చాలా భయంగా జీవితం మొత్తం స్మాష్ అయిపోద్ది. సో అందువల్ల అలాంటి పనులు చేయకుండా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, హెల్ప్ తీసుకోండి, ఓపెన్ గా ఆఫర్ ఇస్తున్నారు, రండి మీకు ఏం కావాలన్నా హెల్ప్ చేస్తామని చెప్తున్నారు కదా, హెల్ప్ తీసుకోండి. అంతేగాని దొంగతనాలు పిచ్చి పనులు చేయడం వల్ల జీవితం పాడు. ఎక్సలెంట్ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్. అంటే మా అంకుల్ ఒక ఆయన వాచ్ చేస్తూ లైవ్ వస్తుంది చూడు అన్నారు, బట్ తర్వాత అప్లోడ్ వీడియో ఉంటుంది చూద్దామని ఆగాను అనమాట. డిబేట్ బాగుంది, పాయింట్స్ బాగున్నాయి. వాళ్ళు ముగ్గురు ఇన్వైట్ చేశారు, వాళ్ళ నేమ్స్ కూడా అక్కడ వేస్తే మనకు కొంచెం ఈజీగా ఉండేది. ఆ తర్వాత ఇమిగ్రేషను ఎక్స్పీరియన్సు బట్ అన్నీ చెప్పారు. ప్రాక్సీ జాబ్ అంటే కదా 2008 నుంచి నేను ఆన్లైన్లో ఏం రాస్తున్నాను, 2013 నుంచి నా వీడియోలో ఏం చెప్తున్నానో మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ అలాంటివే చెప్పారు. ఇమిగ్రేషన్ అలాగే ఉంటుంది కదా, సో ప్యానిక్ అవ్వడానికి ఏం లేదండి. టాలెంట్ ఉన్నాడు ఇండియా ఏంటి ఎక్కడైనా బతికేస్తారు మాస్టర్, టాలెంట్ లేని వాళ్ళు కొంచెం ప్యానిక్ అవుతారు. గుడ్ లక్, ట్రై యువర్ అటెంప్ట్స్ ఫర్ F1 whatever it is. See you again in the next video.